వర్ధిల్లింపబడ్డాడు, వర్ధిల్లాడు. అంటే ఎక్కడ కూడా మనలాగా అప్పులు కానీ ఇవాళలాగా అనుకో తినే బతుకు వెళ్ళలేదు. గమనించండి, మన జీవితంలో మనము నష్టపోతాం. నేను నిన్నటి రోజున కూడా బాధపడుతున్నాను, ప్రభువా ఏమి చేసినా అసలు నేను ఎవరి మీద డిపెండ్ కాను, నీ మీదనే ఆధారపడతాను కదా, నాకెందుకు ఇలాంటి శోధనలు, నాకెందుకు ఈ ఇరుకుట్లో పడిపోవడం, ఎందుకు నేను ఇంత బాధపడుతున్నానంటే ప్రభు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చెబుతున్న మాటలు వింటున్నప్పుడు సంఘము కూడా అలాగే ఉంది. ఎందుకంటే వారికి అసలు శోధన ఎట్లుండి వస్తుంది, ఎందుకు వాళ్ళని ఆశ్రయించలేకపోతున్నారు అంటే ప్రభు ఫస్ట్ నాకు చెప్పిన విషయం ఏంటంటే వారి సొంత తెలివిని ఉపయోగిస్తూ ఉన్నారు. సొంత తెలివి, సొంత ఆలోచనలు, సొంత స్వభావం మీద ఆధారపడుతున్నారు. గమనించండి, మనం అదే ఆదికాండంలో 24వ అధ్యాయంలో అబ్రహాము విషయానికి వస్తే అబ్రహామును దేవుడు ఏం చేసిన అంటున్నాడు చూడండి. 24వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. హల్లెలూయా. 24వ అధ్యాయం మొదటి వాక్యం ఎవరైనా చదవచ్చు, గట్టిగా చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడాయను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును, మంచిగా వినాలి మరోసారి మనం, అన్ని విషయములలోనూ అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను. మనకు ఆశీర్వాదం ఉంటది కానీ కొన్ని విషయంలోనే ఆశీర్వాదం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉంటే డబ్బు పరంగా ఉండదు, డబ్బు పరంగా ఉంటే ఆస్తి పరంగా ఉండదు, ఆస్తి పరంగా ఉంటే అనేక ఆత్మీయంగా ఉండదు. ఆశీర్వాదాలు 4 విధాలుగా ఉంటాయి. పర సంబంధమైనది, ఆత్మ సంబంధం అనేది అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు అది ఆ బిట్టు మనది కాదు. ఇక అబ్రహామును ఏం చేసినంటే అన్ని విషయములలో, గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, అన్ని విషయములో ఆశీర్వదించబడ్డారు. చాలా మంది ఈరోజు మా బ్రదర్ గారు రాలేదు, ఇవాళ ఎందుకు రాలేదు తెలియదు. ఆయన ఇవాళ వస్తే మంచిగా సూపర్ వాక్యం, ఆయనకు మిస్ అయిపోయాడు, రికార్డింగ్ అవుతుంది, మళ్ళీ వీళ్ళు పోయి ఇంపియాలి, ఇంటికాడ కూర్చోబెట్టి ఈ కుటుంబం ఎందుకు పాడైతుందంటే ఈ వాక్యం వినమని చెప్పండి, బాగా అయిపోతుంది అందరికీ ఇది సంఘంలో. గమనించండి, మనం అప్పుల పాలు కావడానికి ముఖ్య కారణం ఏంటంటే యెహోవాను ఆశ్రయించట్లేదు, సొంత తెలివి ఉపయోగిస్తాం. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు, మనకు ఆశీర్వాదం లేదు మనం అంటాం. కానీ అబ్రహాము జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే అబ్రహామును దేవుడు ఆశీర్వదించే ముందు ఫస్ట్ ప్రత్యేకించాడు. ఆయన ఫస్ట్ ఏం చెప్తాడు, నీ తల్లి యొద్ద, నీ తండ్రి, నీ దేశము నుండి, నీ తల్లిదండ్రుల నుండి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనుషుల నుండి కలిగిన దేన్ని కూడా మనం దగ్గర పెట్టుకోవద్దు. వింటున్నారా? మనుషుల నుండి కలిగిన ఏది కూడా మనం ఆశించకూడదు. లోకంలోని తల్లిదండ్రుల నుండి వచ్చేది కానీ, అన్నదమ్ముల నుండి వచ్చేది కానీ, అక్క చెల్లి నుండి వచ్చేది కానీ, ఎవరి ద్వారా ఏదొచ్చింది దాన్ని కూడా నువ్వు దగ్గర పెట్టుకొని నువ్వు భక్తి చేస్తే రేపు ఫ్యూచర్ లో నేను ఆశీర్వదించడం దానికి అర్థం ఉండదు. కాబట్టి ఫస్ట్ అంటాడు, ఫస్ట్ నువ్వు దేశం నుండి రా, తర్వాత బంధువుల యొద్ద నుండి రా, తర్వాత నీ తండ్రి ఇంటి నుండి కూడా నువ్వు బయటికి రా అంటాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది తల్లిదండ్రుల ఇల్లు వదిలిపెడితే అత్తగారి ఇల్లు వదిలిపెట్టారు. మంచిగా నాలా అత్తగారింటికి పోయినప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏంటిది, అత్తగారి ఆస్తి. అది ఎలా కబ్జా చేయాలి, ఇది ఎలా తీసుకోవాలి, ఎలా మనం ఇదికి. తల్లిగారికి వస్తే ఏమొస్తుంది, తల్లిగారి ఆస్తి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాక్యం, వినండి. ఎందుకంటే మీరు మోసపోతున్నారు, మోసపోకండి, మోసం చేయకండి. ఇక్కడ మోసపోయిన వ్యక్తి ఎవరు, ఎలా మోసపోయాడు, ఎలా దీవించబడ్డాడో నేను రెండో వ్యక్తి గురించి చెప్తాను. ఈ మొదటి వ్యక్తి అబ్రహాము అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహామును ఆటోమేటిక్గా ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. అలా ఆశీర్వాదం పొందుకున్న తర్వాత లాబాను తెలివి ఉపయోగించాడు. ఏం ఉపయోగించాడు? తెలివి ఉపయోగించి అబ్రహాముతో పోటాపోటీ పడి తాను సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయి ఏదో సాధిద్దాం అనుకున్నాడు. కానీ అతను మీరు కూడా అలాగే చేస్తారు. మంచి మనసుతో వినండి. ఎవరిని కొంప ముంచుదామా, ఎవడు మాకు హెల్ప్ చేస్తాడా, అన్యుడైతే ధన్యుడైతే ఎవడైతే ఎవరో ద్వారా మేము ఒక లెవెల్కి వెళ్ళిపోవాలి. ఎవడో బాబుని ఇలా చేసాడంటే ప్రశాంత్ నగర్ ఖాళీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చేపట్టి ఈరోజు మేము ఈ స్థితిలో అనకూడదు. సింగారంలో ఉన్నటువంటి ఊరు పెద్దలేదన్నా నన్ను ఈ రోజున ఈ స్టెప్కు తీసుకొచ్చాడని అనకూడదు. మా అత్తగారు ఇచ్చిన ఆస్తి ద్వారా ఈ రోజు ఇలాగ అనకూడదు. మా అయ్య 1,00,000 రూపాయలు మున్సిపాలిటీ జాబ్ వచ్చానని ఈ రోజున ఇలాగుండాలని
మా అందరిని లోన్ పైసలు వస్తేనే నేను ఏదో పెద్ద సాధించినా అని అందరూ మనం వేసుకోవాలి దెబ్బ కదా. చూడండి, ఇలా మనం ఒకరినొకరు సౌండ్ పెట్టింది, ఒకరినొకరు విమర్శించుకోవాలి. దేవుడు మన పట్ల ఎంతో ప్రేమతో ఎంతో జాలితో చూస్తున్నాడు. దేవుడు మన పట్ల ఏం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన చేయాలంటే ఏం లేదు. కానీ మన సొంత తెలివితో మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి మన అప్పులు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. హల్లెలూయా. ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి. కానీ సమస్యలు పెరిగినా కొద్దీ మనలో ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతున్నాయి. ఎన్ని అబద్ధాలు ఆడుతుంది, తెలివి పెరుగుతుంది, సబుద్ధి పెరుగుతుంది. గుడ్ ఆన్సర్. సొంత ఆలోచనలు, సొంత తలంపులు, ఎలా చేయాలి ఆలోచించి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనల్ని పాలించే వాళ్ళు కూడా తెలివికి ఉపయోగించడం స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు దీంట్లో ఇస్తే దేంట్లోకి వెళ్ళి తీయాలి, ఇలా ఇచ్చి ఏ జిఎస్టీ వేయాలి, ఏ డబ్బుల్ ట్యాక్స్ వేయాలి, ఒక్కొక్కరు తలంపులతో అందరూ తెలివితో అలసిపోతున్నారు. హల్లెలూయా. చెమటలు పట్టిన మంచిదే, మంచి మనసుతో వాక్యం వినండి. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే తెలివి ఉపయోగించదు. బైబిల్లో ఆశీర్వాదం పొందడానికి ఒక వ్యక్తి తెలివి ఉపయోగించాడు. దాంట్లో మొదటి వ్యక్తి ఇతను ఎవరు? అబ్రహాము వారి యొక్క లాబాన్ కాదు, లోతు ఏం చేశాడు? తెలివి ఉపయోగించాడు. నీ దగ్గర ఉంటేనే నాకు ఆశీర్వాదం ఏమి ఉండదు, నువ్వు దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం పొందుకుంటా అంటావు. నాకు అలా ఉండదు, నేను బిజినెస్ మ్యాన్ని. ఏంటిది చెప్పాలి విజయ? నేను నాకున్న తెలివితేటలు భూమి మీద ఎవరికి? నేను అనుకుంటే ఏదైనా పరువు ఎక్కడో చిక్కుపోతాం. అబ్రహాం లాగా నేను ప్రత్యక్షమై మళ్ళీ నేను బయటికి తీసుకొస్తా. మళ్ళీ ఉరుకుతా ఎక్కడో పడిపోతూ మళ్ళా దేవుని ఆశీర్వాదం నీకు రాకపోవడానికి 2 రీజన్స్ బిడ్డలారా. ఫస్ట్ నీ స్వబుద్ధిని, సొంత తెలివిని ఉపయోగించుకోవడమే. మొట్టమొదటి లోతు అయితే, రెండో వ్యక్తి ఎవరంటే యాకోబు. ఈ యాకోబుకు ఈ తెలివి ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ అమ్మ ఇచ్చింది రెబ్కా. అరే నాన్న ఆశీర్వాదాలు ఇస్తాడు నాయన అనగానే, సరేటి పుణ్యానికి వచ్చేది నేను కష్టపడ్డా, పొద్దాక పని చేసేది వాడే కదా, తెలివి ఉపయోగిస్తే ఆశీర్వాదాలన్నీ. హల్లెలూయా. అమ్మ చెప్పింది నిన్నాడా, ఇంకా మన తెలియచేయడం తక్కువలా. అబ్రేకదబ్రా అన్నాడు. నేను చిన్నప్పుడు అలాంటి మ్యాజిక్లు చేసేది. అబ్రేకదబ్రా దేమన్నాడు. అరే ఈయన ఎవరు? యాకోబా ఏషావా? గొంతేమో ఏషావు లెక్కున్నది కానీ యాకోబు లెక్కున్నది కానీ ఏషావే. మొత్తానికైతే తల్లి మాట విని తెలివి ఉపయోగించి మోసగాడిగా మారిపోయాడు. చూశాడు అన్న, ఏం చేశాడు? నన్ను మోసం చేస్తావా నువ్వు? తండ్రి నుండి వచ్చే దీవెనను నువ్వు కోల్పోయేటట్టు చేస్తావు. మొదటి వాక్యం. హల్లెలూయా. లాబాను కుమారులు మనకు తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని ఏంటిదంట? కష్టపడ్డదేమో యాకోబు, కానీ మా అయ్య ఆస్తి సంపాదించుకొని యాకోబు ఇంత గొప్పోడు అయ్యిండని గుసగుసలాడుతా అంటే ఆ స్వరం ఎవరికి వినపడ్డదంట? అక్కడేమో ఏశావుకి వినబడింది, నన్ను మోసం చేసి నా ఆశీర్వాదాలు తీసుకున్నాడని. ఇక్కడేమో మావ ఎవరో అవుతారు, బామర్దులు అవుతారు కదా మీ భాషలో, ఈ బామర్దులు మాట్లాడుతున్నది బావకి వినబడ్డదంట. యాకోబుకు వినబడేసరికి యాకోబుకు బాధ అనిపించింది. అక్కడ మోసగాన్ని అయినా నా బతుకు బండవాడా, నేను దేవుడు నమ్ముకొని ఏ ప్రయోజనం రా నాయన. అక్కడికి పోతే మోసమే, మీ ఇంటికాడికి పోతే మోసమే, మందిరానికి వచ్చినా కూడా ఎవరు చూసినా మోసం చేస్తాడు. ఈ మోసాలు చేసే బతుకు నాకెందుకు వచ్చిందని యాకోబు ఎక్కడ లేని బాధ వచ్చేసిందండి. హల్లెలూయా. ఎందుకంటే యాకోబుకి ఏం తెలియదు, దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో తెలియదు, దేవుని దగ్గర ఎలా పెరుగులాడాలో తెలియదు, ఏం తెలియదు. యాకోబు ఏం చేశాడు? బాధ అనిపించుకొని దేవుడు అతనికి తోడుకున్నాడు.
వచ్చే ముందే తెల్లారకు ఒకసారి పడుకున్నప్పుడు రాత్రిపూట దేవదూతలు అక్కడ దర్శించి అతనితో మాట్లాడి చూశాడు, కళ్ళలోకి చూశాడు. అక్కడ దేవుని ద్వారా ఒక ఆదరణ పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యాకోబు అడుగు పెట్టగానే లాబాను యొక్క ప్రాంగణములో అతను పనిచేసిన ప్రతి ప్రాంగణంలో దేవుడు దీవించడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. మోసం చేస్తే రాలే దీవెన, దేవుని ద్వారా దేవుని ఆశ్రయిస్తే వచ్చింది. కానీ అది దేవుని ద్వారా కలిగిందా లేక వాళ్ళ మామ ద్వారా కలిగిందా అంటే దేవుని ద్వారానే కలిగింది. కానీ ఉన్నది ఎక్కడ? మామ ఇంట్లో. కాబట్టి ఇప్పుడు మామ దగ్గర ఉన్నటువంటి మా కొడుకులు ఇద్దరు బామర్దులు ఏమనుకుంటున్నారు తెలుసా? మన అయ్యకపోతే ఇతనికి ఎక్కడ వచ్చిందిరా. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దానికి ఏమైనా ఫలితం కనబడుతుందాడా? ఏం లేదు. గమనించండి, మనం దేవుడు బ్లెస్ చేయాలనుకున్నప్పుడు నీ ఇంటి వారి నుంచి వెళ్ళి లోకం నుండి వెళ్ళి లోకంలో నీ బంధువుల నుండి నీ మూత్ర సంబంధం నుండి ఏ సంబంధాలు లేకుండా డైరెక్ట్ గా నీకు బ్లెస్ చేయాలని ఆశపడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఎవరి సహాయం లేకుండా ఎవరిది ఏం లేకుండా డైరెక్ట్ గా దేవుడి ద్వారా మనం ఎలా ఆశీర్వదించబడతామని మన స్వబుద్ధిని మన స్వతలంపులతో ఏం చేస్తాం? మనము పరిగెత్తుతూ ఉంటాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంతేనా కదా? బాబు తలుపేసి లోపల కూర్చో, సౌండ్ రానిక కిటికీలు కూడా వేసి ఉబ్బరిస్తే ఉబ్బరించింది. వాక్యం డిస్టర్బ్ కావద్దు ఫస్ట్. హల్లెలూయా. ఉన్నారా మీ ఇంట్లో? లేరా? నా చుట్టుపక్కల అయితే వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళే ఉంటారు. మస్తు మస్తు ప్లానింగ్లు ఇస్తారు. ఇదిగో ఆ గుంట పోతే మన అప్పులు తీరుతాయి, అది పోదు. ఇగో వాళ్ళు మనకు ఫైనాన్స్ ఇస్తే తీరుతుంది, ఆ అప్పు తీరనే తీరదు. ఇగో మనం ఆ బిజినెస్ చేస్తే మన అప్పు తీరిపోతుంది, అది ఆ గ్యాస్ బండి అక్కడ ఆగిపోతుంది, అది తీరనే తీరదు. ఇగో ఈ ఆటో డ్రైవింగ్ చేస్తే మన అప్పులన్నీ తీరిపోతుంది. ఎన్ని ప్లానింగ్లు వేస్తున్నావు, అప్పులు పెరుగుతున్నాయి. కానీ అక్కడికి పోతే వాడు మోసం చేసినా అంటాడు, ఇక్కడికి వస్తే వీడు మోసం చేసినా అంటాడు. మనకేం అర్థం కాక బాధపడతాం. దేవుడు మనతోనే ఉంటాడు. హల్లెలూయా. నన్ను ఎందుకు తీరట్లేదు అప్పు బాధలు అంటే, దేవుడు అబ్రహామును ప్రత్యేకించి ఎవరి మీద ఆనుకోకుండా నువ్వు దేవుని మీద డిపెండ్ అయితేనే దేవుడు చేయాలనుకుంటాడు. కానీ మన సొంత తలంపులతో మనం ఏం చేస్తామంటే, నువ్వు 100 ఇస్తే నువ్వు నేను 100 ఇస్తా, నువ్వు నాకు హెల్ప్ చేయి నేను నీకు హెల్ప్ చేస్తా. కానీ వాడు హెల్ప్ చేస్తాడు కూడా. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫైనాన్స్ ఇస్తాడు కూడా. నీకు ఎట్లా ఇస్తాడు? బాబు నీ పేరు మీద ఎంత ఉన్నాయి చెప్పు, నీ ఇల్లు ఎంతకు వస్తుంది? 30 లక్షలకు 20 లక్షలకు వస్తుంది, నీకు 8 లక్షలు లోన్ ఇస్తా అంటాడు. వాడు హెల్ప్ చేసినట్ట? దేని చూసి ఇచ్చింది వాడు? ప్రపంచం చూసే కదా ఇచ్చింది. వాడు హెల్ప్ చేసినట్ట కాదు. గమనించండి, లోకంలో ఈ తెలివితేటలు అన్ని కూడా మనల్ని నాశనం చేయడానికి పనికి వస్తుంది. మరి ఇంకేం లేదు. ఇప్పుడు లాబానుతో యాకోబు ఒడంబడిక చేసుకున్నారు. కానీ యాకోబుకు దేవుడు తోడుకున్న సంగతి లాబాను గ్రహించాడు, కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళేమనుకుంటున్నారు, ఇది అక్కడి నుంచో అక్కడ మోసం చేసి పరిగెత్తుకొని వచ్చాడు, అక్కడే మోసం చేసిన మోసగాడు ఇప్పుడు మన ఇంట్లో చేరాడు, ఈ అన్ని గొర్రెలు బర్రెలు అన్ని పెరుగుతున్నాయి, కానీ ఇదంతా మన అయ్యదేరా. తమ్ముడా చెల్లమ్మ, నువ్వు దేవుని కోసం బతుకుతున్నప్పుడు, నీ భక్తి జీవితం దేవునితో నడుస్తున్నప్పుడు, మీ అమ్మ ఆస్తి, మీ అయ్య ఆస్తి, మీ అత్తమామల ఆస్తి ఎందుకు ఆశిస్తున్నావు? ఆశపడ్డం పాపం కాదా? వాళ్ళకు రూల్స్ ప్రకారంగా మనకి ఇస్తే మనం ఏమైనా చేయాలి, లేకుంటే లేదు. కానీ దాన్ని ఆశించడం పాపం అని మీకు ఎందుకు తెలవట్లేదు? చూడండి, అక్కడ కలకల బాధపడ్డాడు యాకోబు, బాధపడ్డాడు. చదువుతాం తర్వాత వాక్యం, చదవండి. మరియు తిరిగి వెళ్ళము. ఏమంటున్నాడు అక్కడ? నేను నీకు. ఇప్పుడు ఇంత ముందు ఏం పాట పాడే మనం? ఉన్నావు నా తోడుగా ఎన్నడు వీడలేని. దేవుడు తోడుకున్న వాళ్ళకి ఎప్పుడు అవమానాలు, ఈ మోసం చేస్తారు. కొంతమంది ఇంట్లో కాలు పెడితేనే వచ్చిందా, ఎంత మోసం చేస్తుందో మా ఏది ఎత్తుకోబోతుందో అన్నట్టుగా చూస్తారు. వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. నువ్వు మీ తల్లిగారి ఇంట్లో అడుగు పెట్టి చూడు ఒకసారి, ఎలా చూస్తారో తెలుసా? మీ తమ్ముడు ఎలా చూస్తాడు, మీ మామ ఎవడో ఒకరు అలాగే చూస్తాడు. మీ అత్తగారింటికి పోయి చూడు ఎలా ఉంటుంది. వచ్చిండ్రా నాయన, ఏమి ఎత్తుకోబోతాడో. అనుభవాలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది మీకు లేవు కావచ్చు, నేను కొంతమందిని చూసి ఉన్నా. నేను ఏదో ఒక వేదన తెలవకుండానే మనసును అతలాకుతలం చేస్తూ నీ జీవితం అంతా కూడా అనేక వేదనలకు దారితీస్తూ ఉంది. దేవుడు అంటాడు ఈ రోజున, నీ సొంత తెలివిని పక్కన పెట్టు, నువ్వేం ఆశించకు. ప్రభా నాకెవరు లేరు, ఆకాశం నీవు తప్ప నాకెవరు లేరు. ఆకాశం వైపు కళ్ళెత్తుతున్నాను, ఎవరి వల్ల సహాయం నీ ద్వారా నాకైతుంది.
బాధపడుతున్నాడు యాకోబు. దేవుడు దర్శనంలో కనబడి మాట్లాడుతున్నాడు, బాధపడకు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికే వెళ్ళు. హల్లెలూయా. అక్కడేమో మీ ఆశీర్వాదం పొందుకున్నావు అనుకున్నావు, అక్కడ మోసగాడి అయిపోయావు. ఇక్కడేమో దినమున లాభానుకు చదవాలి. చదవాలి తోటగా. పలకుకునే జాగ్రత్త. చూడండి, యాకోబు విషయంలో దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకు లాభానికి వార్నింగ్ ఇచ్చాడంటే, ఈయన మంచిగానే దేవుని మాట వినేబోతున్నాడు. ఎవరైనా సంఘములో సహవాసంలో దేవుని మాట విని ఎవడైనా ఉంటే వాని ద్వారా సంఘము చాలా అభివృద్ధి అయింది. ఈ తల్లిదండ్రుల మాటలు, అన్నదమ్ముల మాటలు, అక్కచెల్ల మాటలు ఉండేటోళ్ళు ఉన్నారనుకో, ఆ ఒక్కల ద్వారానే సంఘం మొత్తం నాశనం అయిపోతుంది. వాళ్ళ సబుద్ధి కలిగిన వాళ్ళ ద్వారా సంఘం ఏ రోజు బాగుపడదు. అందుకే నేను ప్రతి ఒక్కటి చెప్తా, దేవుని సేవను చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవునికి మహిమ దేవాలంటే నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నువ్వు ఎవరి మాట వినదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలి, దేవుని ఆత్మచేత నడిపించబడే సహాయం నీకు రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా ఉండడం స్టార్ట్ చేస్తావో అప్పుడే దేవుడిని ఆశీర్వదించడానికి ఎదురు చూస్తాడు. ఎందుకంటే నీకు అనుభవం వస్తుంది, నా దేవుడే నన్ను ఈ విధంగా తీసుకొచ్చాడు, నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు. గమనించండి, ఇప్పుడు యాకోబు మొత్తానికైతే దేవుని మాట విని అన్ని సదురుకొని వెళ్ళిపోయాడు. దాంట్లో పనికి మాలింది మధ్యలో అడ్డు వచ్చేసింది. చదువుదాం వాక్యాన్ని. మనకు అర్థం కావాలి కాబట్టి చదవాలి. మంచిగానే చెడుగానే మాట్లాడకు. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెను కొనిపోనేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమతోను పాటలతోను మధ్యలతోను సితారలతోను నేను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకుని పిచ్చి పట్టి ఇట్లా చేసితివి. మీకు హాని చేయకు నా చేతునవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని ఏమంటాడు అక్కడ? నీ తండ్రి అయినా ఎవరా తండ్రి? అబ్రహాం. అబ్రహాము దేవుని నమ్మి తన సర్వాన్ని మొదలుపెట్టిన తర్వాత ఏ ఒక్క రోజు వాళ్ళ అయ్య ఆస్తి కానీ ఎవరి ఆస్తి ఆశించలేదు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. దేవుడు చేత ఆస్వాదించబడే వరకు వెయిట్ చేశాడు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు కదా. లాబానును కూడా విడిపించినప్పుడు అక్కడ ఇంకొక రాజు ఉంటాడు, ఆయన పేరు నాకు గుర్తుకు లేదు. అతను ఎదురుపడి నేను కూడా నీకు ఇస్తానంటే ఏమంటాడు అబ్రహాము? నీ ద్వారా నేను ఏదో పైకి వచ్చిననే మాట నాకు వద్దురా నాయన అని సవాల్ చేసిన వ్యక్తి అబ్రహాం. అందుకే మీ నాన్న అబ్రహాం ఉన్నాడు చూసావా, ఆ అబ్రహాము దేవుడు నాతో, అంటే నీ పితరుల దేవుడు నాతో మాట్లాడాడు, మంచే గాని చెడే గాని నువ్వు నా కుమారుని జోలికి వచ్చావు, నీ సంగతి చూస్తా అన్నాడు దేవుడు. చూడండి, మనుషులందరూ పగబట్టిన దేవుడు మాత్రం యాకోబును వదిలిపెట్టట్లేదు. హల్లెలూయా. దేవుడు మాత్రము యాకోబుగా ఉన్న తన జీవితాన్ని ఇశ్రాయేలుగా దీవించడానికి ఎదురు చూస్తున్నాడు. కానీ అసలు ఇశ్రాయేలుగా మారడానికి అతను ఏం చేయాలో తనకు అర్థం కాని పరిస్థితి. మన బతుకులు కూడా అంతే. మనం ఇంకా యాకోబులాగానే బతకాలని చూస్తున్నాం, ఎప్పుడు యాకోబుగానే మిగిలిపోదాం అనుకుంటాం. కానీ ఇశ్రాయేలుగా మారాలనే ఆశ కానీ ఆ తృప్తి మనకు ఉండదు. దేవుడు మనతోనే ఉంటాడు. ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వ్యక్తి. అర్థమవుతుందా? ఈ అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడో అలాగే ఆశీర్వదించబడిన వ్యక్తి. కానీ దీని అంతటి కారణం ఏంటంటే తాను దేవుని దగ్గర ఎలా పెనుగులాడి దేవుని మీద ఆధారపడడం అనేది తనకు అలవాటు కాని బుద్ధి. అందుకే నేర్చుకోవడానికి దేవుడు ఒక మార్గం తెచ్చాడు. ఎమ్మటే అన్నాడు, నీ పితరుల దేవుడు నాతో మాట్లాడినాడు నాయన అన్నాడు. చదువుదాం ఇంకా. మనము మొత్తము కూడా చదవకుండా షార్ట్ కట్ లో చదువుదాం. 37వ వాక్యం చదవండి. నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టెము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు.
ఆ పైన చూడండి 34వ వాక్యం. రాహేలు ఆ విగ్రహమును తీసుకొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. చూడండి, రాహేలు అసలు మోసం చేసింది ఎవరు? వాళ్ళ తండ్రికి మోసం చేసింది ఎవరు? బిడ్డనే. రాహేలు మోసం చేసిందా? యాకోబు ఎక్కడ మోసం చేయలేదు. యాకోబు దేవుడు తోడుకున్నాడు. ఈ బిడ్డలు ఉంటారు, కొన్ని బిడ్డలు, కొంతమంది బిడ్డలు మోసపోయిందని ఎలాగనుకుంటారు? వాళ్ళ సొమ్మును మనం ఆశించినప్పుడు, వాళ్ళు ఏదైనా ఇంత తీసుకుందాం అనుకున్నప్పుడు, అయ్యా మరి ఎలా? వాళ్ళ సొంత బుద్ధితో వాళ్ళు ఏమైనా చేస్తే చేసిండ్రు, లేకుంటే లేదు. దేవునికి తోడుకున్నాడు. దేవుడే నువ్వు దేవుని మీద ఆధారపడు. చాలా మంది జీవితాలు నాశనమేది ఇక్కడే. మనకు రెండూ ఉంటాయి. ఈ ఇల్లు సంసారాలు చేసినట్టుగా బతికేటోళ్ళకేమో తల్లిదండ్రుల మీద ఆశలు ఉంటాయి. సమర్పణ చేసుకునేవాడికేమో నా దేవుడు ఏ రోజున ఆశలు ఎదురు చూపులు ఉంటాయి. మనకు రెండు పిట్లు ఇస్తాడు. నువ్వు విశ్వాసం ఉన్నప్పటికీ, ఇల్లు సంసారంలో ఉన్నప్పటికీ కూడా దేవుడిని నువ్వు సమర్పణ చేసుకునే స్టెప్కు తీసుకోగలడు. కానీ నీ ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడు మీ అమ్మ మీదనో, మీ అత్త మీదనో, మీ మామల మీదనో, మీ అల్లుల మీదనో, ఎవరో మీద ఆధారపడకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. నువ్వు విశ్వాస స్టెప్ నుంచి ఎక్కడికి వెళ్తావు తెలుసా? సమర్పించుకొని సేవ చేసే స్టెప్కి వెళ్తావు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు? ఇల్లు సంసారాలతోటే కదా. ఎక్కడ మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆశతో నేను అభివృద్ధి అయ్యని చెప్పగలుగుతాడా? దేవుడు వాళ్ళని లేవనెత్తడానికి అనేక శ్రమలు. ఎవరు కూడా ఉట్టిగా ఆశ్రయించబడడు. దేవుడు ఏం చేస్తాడంటే మనం కొన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్తాడు. అప్పుడు ఎట్లయినా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనం బ్లెస్ చేయాలనుకుంటాడు. మనం ఏం చేస్తాం? రాహేలు లాగా. ఎంత దేవుడు ఆశీర్వదించాడు యాకోబును? గొర్రెలు పెరిగాయి, అన్ని పెరిగాయి, పిల్లలు అన్ని పెరిగినాయి. కానీ తృప్తున్నదా? కొంతమందికి దేవుడు ఎంత ఇచ్చినా, ఎంత తిన్నా, ఎంత గొప్ప లెవెల్లో తీసుకెళ్ళినా కూడా అరుక్కునే బుద్ధి పోదు. అది ఒక రోగం అండి, లేడీస్కుంటే ఆ జబ్బు. మా అమ్మ ఏదైనా ఇస్తే ఆ చినిపోయిన బోళ్ళు పడేసినా తీసుకొస్తారు. తీసుకోపోరా? అది విజయ మంచిగా ఒప్పుకుంటాను, గ్రేటే. నువ్వు అట్లుంటుంది. ఫ్యూచర్లో నువ్వు మంచి సేవకురాలు అవుతావు. యథార్థంతో ఉండాలి, నిజం ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, తమ్ముడు ఫ్యాన్ అయినా ఉబ్బరిస్తాను, కొద్దిగా ఎక్కువ పెట్టు. చూడు, మనం ఎప్పుడైతే యథార్థంగా నిజమే వాక్యం నాకు తాకిందంటే, వాక్యం నాలో పని చేస్తుందంటే నేను చేసేది తప్పే. నాకెందుకు ఈ ఆశ? నా దేవుడు నన్ను ఆశీర్వదించడా? నా దేవుడు నమ్మదగిన వాడే కదా. నేను ఎందుకు ఈ రోజున ఈ యొక్క యాకోబు యొక్క బొమ్మర్దులు ఇద్దరు కూడా ఏమనుకున్నారు? మా నాన్న వచ్చిన ఆశ ద్వారానే తలుపు తీయాలి, ఏం కాదు, ఆశీర్వదించబడ్డారు. కిటికీలు కూడా తీసేయం కాదు. అది అవమానంగా ఫీల్ అయ్యాడు యాకోబు. హల్లెలూయా. చూడు, నీ తెలివి ఇంకెంది, ఎంతకాలం అని ఉపయోగిస్తావు? అసలు అబ్రహాము లాగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకేమైనా ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం ఏమన్నాడు అబ్రహాము? అక్కడ ఆ రాజు పేరు ఓగు రాజా, ఓగో ఉంటాడు ఆయన పేరు. అయ్యా, నీ ద్వారా నూనె పోకూడదు, నేను తీసుకోను, ఎందుకంటే నీ ద్వారా నేను ఆశీర్వదించబడి నేను ఈ స్టెప్కి వచ్చిన అనే పేరు నాకు. నా కష్టం ఏందో, నా బాధ ఏందో, నా ఉపవాసం ఏందో, నా ప్రార్థన ఏందో నా దేవుడు వినేంత వరకు ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. నా దేవుడు నాకు ఆశీర్వదించినా సరే. ఎప్పుడు బుద్ధి వచ్చింది తెలుసా? రాహేలు చేసిన మోసం ఎంత ఘోరమైన అవమానం అంటే, యాకోబు మోసగాడికి అయిపోవడానికి కారణం రాహేలు. అక్కడ తమ్ముని దగ్గర, అన్న దగ్గర మోసపోవడానికి కారణం తల్లి. చూడండి, దేవుడి తోడుగా ఉండేవానికి అవమానం ఎవరిదారో తెలుసా? ఈ సొబుద్ధిని ఆధారం చేసి ప్లానింగ్లు ఇచ్చేటోళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం. ఇలాంటి దరిద్రపు ఆడవంత కాలం బతుకుపోత నాశనమే. కానీ ప్రార్థన పరులు, దేవునితో మాట్లాడేవారు, దేవుని నుండి వచ్చేటువంటి తలాంతును తీసుకొని వెల్లడిపరిచే వాళ్ళు ఎవరు ఉంటారో వారి ద్వారానే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. చదవాలి ఇంకా మనం కింద. యాకోబు కరెక్టే ఉన్నా, ఇప్పుడు తప్పిపోయింది ఎవరు? గమనించండి, దేవుడి మీద మనలో ఎవరో ఒకరు దేవుడి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ అందరూ అలాగ ఉంటారు. నువ్వు డిపెండ్ అయినప్పుడు నీ భార్య చెడగొడుతుంది, నీ భార్య డిపెండ్ అయినప్పుడు నువ్వు చెడగొడతావు. నిజమా కాదా? ఎన్ని ప్లానింగ్ చేస్తారు మీరు రోజుకు? ఎన్ని ప్లానింగ్ చేస్తారు రోజు? మా అమ్మ ఆస్తి నాకు, మా అమ్మది ఎట్లా పోనిస్తా?
మా అయ్యడు ఎట్లా ఓనిస్తా, మన ఇదే కదా. మరి తండ్రిగా దేవుని ఆశీర్వాదం నీకు ఎలా వస్తుంది? అది నువ్వు పొందుకోవాలంటే నీ సొంత డబ్బులు మానాలా వద్దా? ప్రార్థన చేయాలా వద్దా? ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు యాకోబు, ఇజ్రాయెల్ ఎప్పుడయ్యిండో ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయంలోకి మనం వెళ్దాం. హల్లెలూయా. చూడండి 31 కదా, 31 వరకు ఇవన్నీ తీసుకండి. 32లోకి వెళ్దాం మనం. ఇదంతా జరిగిన తర్వాత 26వ వచనం, 32, 26. ఇది 31లో జరిగిన సంఘర్షణ. మోసగాడైపోయాడు. దానికి ముందు అక్కడ మోసగాడయ్యాడు. దేవుడు యాకోబును దర్శించిండు, యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఒక వాక్యం మనకు అర్థమైపోతుంది, చదవాలి ఇప్పుడు. 32, 26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివలయా, అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని. ఈ మాట వినగానే నాకు ఎంత బాధ కలిగిందంటే ఏడ్చిన. నేను ఇక్కడ కూర్చొని ఆత్మలో కన్నీళ్లు గార్చిన. ఎందుకంటే యాకోబు పడ్డ బాధ మామూలు కాదు. బాబు కిటికేసి తలుపుకుంటే ఉండండి, కిటికేసి సౌండ్ బాగా వస్తుంది చూడు. అక్కడేమో అన్న మోసం చేశాడు, యాకోబు మోసగాడని తరిమిండు. ఇక్కడేమో బొమ్మర్దులు ఆలోచిస్తున్నారు, మా బావ ఎప్పుడు లేదు మా ఇంటికి వచ్చేసి మా ఉన్న ఆస్తి మొత్తం దొబ్బుకొని పోయాడని వాళ్ళు ఏడ్చారు. ఆ బాధ తట్టుకోలేకపోయాడు. దేవా నువ్వు నాకు తోడుకున్నా అంటావు, నాతోనే మాట్లాడతావు, కానీ నేను ఎందుకో ఎవరు చూసినా మోసం చేస్తాడు. ఎవరు చూడు నువ్వు మోసగాని ఎవరైనా తింటారు. ఏంటిది బతుకున్నది, నేను ఎవరికి మోసం చేయలేదే. దేవుడు అంటాడు, ఏంటిది మరి బాధ ఏంటిది? నేను ఎవరి దగ్గర మోసగారిగా కనబడకుండా ఉండాలి అంటే నువ్వు నన్ను ఆశీర్వదించాలి. మా నాన్న అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడు? హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే సరే, లేకుంటే నేను నిన్ను. మనం అట్లున్నావా? ముచ్చట్లు పెట్టుకుంటాం. మన సంఘంలో ఎవరికి ఆశీర్వాదాలు ఉండవు. అందరూ ఆశీర్వదించబడతారు. ఒక్కొక్కరు వాళ్ళు ఎదిగిపోయారు, వీళ్ళు ఎదిగిపోయారు. అన్నయ్య నమ్ముకొని ఇడికి వచ్చిన ఉన్నదా? ఈడ కంకర పెట్టుకొని కంకర అరిగిపోయేటట్టుగా మోకాళ్ళ విధిని ప్రార్థన చేస్తాడు. నీ కంకర ప్రార్థన ఏం పనికి వస్తుంది? వాక్యాన్ని విను, మనసు మార్చుకో. అక్కడ అత్తగారి ఆస్తిని ఆశించకు, ఇక్కడ తల్లిగారి ఆస్తిని ఆశించకు. ఫస్ట్ ఇగో ఈ బుర్బుంతో మాటలు వినకు. మా అమ్మది ఏదో వస్తుంది నాయన నీకు ఇస్తామా నాన్నది. ఇట్లాంటి వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఇచ్చినా నువ్వు తీసుకోవద్దు. అదే అది కానీ అబ్రహాం చేశాడు. ఆ సవాల్ ఉంటే చదవండి. ఆ ఓగు రాజు వచ్చేసి నేను ఇస్తానంటాడు. లాభాను అక్కడ ఓడించి సొదొమ గొమొరతో ఫైట్ చేసి వస్తున్నప్పుడు షాలేము రాజు ఎదురు వచ్చినప్పుడు తానే దశంభాగం షాలేముకి ఇచ్చేటువంటి ప్లేస్లో వెళ్ళాడు అబ్రహాం. అబ్రహాం ఎక్కడ ఆశీర్వదించబడ్డాడంట? అన్ని విషయములోనూ. మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? విధుబలిత కాండంలో ఉంటాయి అవి. నీ పిండి పిసుకు తొట్టి ఆస్వాదించబడును, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆస్వాదించబడతావు. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి. పర సంబంధమైన ఆశీర్వాదం వేరే, భూ సంబంధమైన ఆశీర్వాదము. నేను చెప్పేది భూ సంబంధమైనది, పర సంబంధమైనది కాదు. ఈ భూ సంబంధమైన ఆర్థిక ఇబ్బందులు మనకు రాబట్టే మనం ఇంకా ఈ తెలివి ఉపయోగించి మోసపోయి దైవజనునికి సంఘానికి ఒక కలంకం తెచ్చి పెడుతున్నాం. ఇంకెంతకాలం ఇలా బతుకుతావు? నీ దేవుని దగ్గర నువ్వు పోరాడితే నీకు ఇవ్వడా? యాకోబుకు ఎక్కడ లేని వేదన వచ్చిందండి. మరి అప్పుడు దేవుడు కనబడినప్పుడు అప్పుడే ప్రార్థన చేస్తే అయిపోయింది కదా. తెలవలే టేస్ట్. అంతే. మనం ఎప్పుడైనా కానీ దేవుని దగ్గరికి రాగానే దేవుడు ఫస్ట్ చూసే స్టెప్ ఏం తెలుసా? ఫస్ట్ మీ అమ్మ ఆస్తి, మీ అయ్య ఆస్తి, నీకు ఏదైతే ఉన్నదో వాటిని నువ్వు ఆశిస్తావా లేదా అని ఫస్ట్ ని పరీక్షిస్తాడు. ఎగ్జామ్ లేకుండా ఎలా పాస్ అవుతావు? ఫస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి నీకు. నీ లోపల మొత్తం మీ అయ్య ఆస్తి మీదనే ఉంటుంది పానం అంతా. వాళ్ళు ఇస్తే తీసుకో. నీకేమైనా చేయాలంటే నాయన నువ్వు చేస్తే తప్పేం లేదు, నేను తీసుకుంటాను. కానీ నువ్వే చేయనప్పుడు నేను ఆశించడం పాపం కాదా? రాహేలుకి ఏమైనా ఇస్తానన్నాడా లాభాను? తను ఆశించి దొంగిలించి వచ్చాడు. ఇస్తానన్నా తీసుకున్నాడు అబ్రహాము. మనం ఇంకా ఇయ్యకముందే అడుక్కునే బతుకుమన్నది. ఏదైనా అడుక్కునుడే. మన ఆశలో ఈ తల్లిదండ్రులు పసిగడతారు. దయచేసి ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఎందుకంటే దేవుడు హెచ్చరిక చేయమన్నాడు కాబట్టి చేపిస్తున్నాను. మీరు ఏదైనా సంఘం డెవలప్మెంట్ కావాలన్నా, నీ ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, నువ్వు ఆత్మీయంగా ఎదగాలన్నా నువ్వు దైవజనునికి ఇచ్చే సలహా ఎలాంటిది చెప్పు. రాహేల్ లెక్క కాదా? రిబ్కా లెక్క కాదా? కానీ మనం దేవుడితో పెరుగులాడితే ఒకప్పుడు ఏసన లాంటి వాళ్ళు సర్వత్యాగాలు చేసుకొని వస్తే దేవుడు అతను ఒక అంచులంచులుగా ఆశీర్వదించాడు. ఆయన మనిషే కదా కాదా?
పాల్యాంగిచో మనిషే కదా, వాళ్ళందరికీ భూమి మీద బతికిన వాళ్ళు సేవ చేసిన వాళ్ళే కదా, వాళ్ళని దీవించిన దేవుడు నేనెందుకు దీవించాడు? హల్లెలూయా. కానీ మనకున్న కిస్కా రోగం ఏంటిది? తెలివి, సబుద్ధి. మూడోది, దేవుడు ఆశీర్వదించాలనే వేదన ఇంకా నీలో ఇప్పటికైనా విసుగు రావాలి నీ మనసుకు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి దుఃఖపడాలి. దేవా వద్దు, నేను విసిగిపోయాను. అటుపోతే మా అమ్మ ఇది ఎత్తుకుపోతానంటుంది, అటుపోతే మా అత్తగారు మేము మా దినే బతుకుతున్నామని అత్తగారు దూషిస్తున్నారు. ఏంటిది అవమానం? ఎంతకాలం ఈ బాధ? రగలాలే నీలో మంట. హల్లెలూయా. నీలో రగలే మంట దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడి స్టార్ట్ చేస్తావో వాళ్ళు ఇస్తారన్నా నేనే నీకు దానం చేస్తా. పో, ఏం కావాలో చెప్ప. నువ్వు ఆర్డర్ వేసే స్టెప్పుకు నువ్వు వెళ్ళాలి అంటే ఫస్ట్ నీ హృదయంలో ఉన్న దురాశలన్నీ సాతానుగా. ఇప్పుడు నీకు ఆశలు లేవు ఉన్నాయంటే ఉట్టిగా రావై. కఠిన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు సాతాను గాని పంపిస్తాడు, దేవుడే పంపిస్తాడు. మళ్ళా ఆ సీక్రెట్లు మీకు తెలియదు, నాకు తెలుసు. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఏమండి మా నాన్నగారే కదండి, మందిది కాదు కదా అంటాడు. తర్వాత వాడే తిడతాడు. అంతేనా? మీ అమ్మనేనా జాబ్ ఇస్తానన్నది? మీ అమ్మనే తిడుతుంది. మీ మామేనా నేను ఇది చెప్తా అన్నది? మళ్ళీ వాళ్ళే తిడతారు. చూడండి, యాకోబు తనకు కలిగిన దాన్ని దేవుడు బహుగా దీవించాడండి. యాకోబుకు అర్థమైంది, నేను ఒంటరిగా మోసగాడా అని పేరు పిలుచుకొని వచ్చినా కూడా దేవుడు నన్ను, నా గొర్రెలన్నింటినీ ఆశీర్వదిస్తే వాళ్ళు ఓర్వలేకపోయారు. ఇక ఎక్కడ ఎవరి మీద డిపెండ్ కానయ్యా. నువ్వు పశ్చాత్తాపడి దుఃఖపడి రాత్రి పగలు నన్ను దీవిస్తావా లేదా? హల్లెలూయా. నువ్వు దీవిస్తే ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు తోడుకున్నాడు. లాభాన్ని ఏం పసిగట్టాడు? ఎందుకు యాకోబును వదిలిపెట్టకుండా అక్కడ మోసం చేసుకుంటున్నాడు తెలుసా? యాకోబు పోతే మాకు ఆశీర్వాదము. ఓ పిచ్చోడా, ఓ పిచ్చిదానా, నువ్వు దూరం అయితే వాళ్ళు మోసపోతుందనే భయం వారికి రావాలి. కానీ నువ్వెందుకు పిచ్చిదాన్నిగా గోపుర గజిగుక్కలుగా ఏడుస్తున్నావు? వాళ్ళని వదిలిపెట్టినా వీళ్ళు దూరం అవుతారు, వాళ్ళు దూరం అవుతారు. వాళ్ళని చూస్తాయి. నా బిడ్డ లేకపోతే, నా కొడుకు లేకపోతే, వాడు దేవుని భక్తుడు, వాడు దేవుని దగ్గర పెరుగులాడి దేవుడు తనకు తోడుకుంటే అడుగు పెడితే ఆశీర్వాదం వస్తుంది. వాడి దగ్గర దేవుడే ఉన్నాడని వాళ్ళు నిన్ను బట్టి ఫీల్ కావాలా? నువ్వు చిప్ప పట్టుకొని అడుక్కు తినడానికి వచ్చినావా ఇంటికి ఏం లేక? చూవా ఎత్తుకొని పోవడానికి వచ్చింది చూడు. ఎవరికి పెడుతుందో అవమానం అనిపించట్లేదా నీకు? ఈ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఏమంటాడు తెలుసా? యెహోవా బాహుబలము ఏమైనా తక్కువ ఆయన. మోజెస్ నమ్మి చూడు. హల్లెలూయా. నమ్మి చూడు. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. మరి ఇంతకాలం ఇచ్చిన వాళ్ళు పేరైతుంది, అది వచ్చినా కూడా ఎవరు ఉంటుందా చెప్పండి? అత్తగారిదైనా అవ్వగారిదైనా మాస్టర్ ప్లానింగ్ వేసుకుంటారు భార్య భర్తలు పొద్దుగాల సాయంత్రం. మీరందరూ అలాంటి పార్టీ నాకు తెలుసు. అత్తగారిని ఎట్లా తీయాలని అల్లుడి దగ్గర నుంచి బిడ్డ ద్వారా టర్ర పట్టుకోవాలని అందరూ అలసిపోతున్నారు పాపం. ప్లానింగ్లు వేసి తల్లిగారి ఆస్తి ఎట్లా తీయాలని బిడ్డ. ఎక్కడ చూసినా మనం చూసే చూపులు ఎలా ఉన్నాయి ఒక్కసారి చూడు. 10 మంది నీకు లుక్ వేస్తున్నారు. వీడు మోసగాడు, ఇతను మోసగాడు. దట్ ఈస్ ఫ్రాడర్. హీస్ నాట్ ఫ్రాడర్. ఆర్ యు ఫ్రాడర్? హల్లెలూయా. ఎవరు చూసినా మోసం చేయడానికి దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ రోజున నీకు నేను ఆశీర్వదించే వరకు కన్నెత్తి ఎవరి వైపు చూడకు. తెల్లవారు వరకు ప్రార్థన చేయి. తెల్లవారిన తర్వాత దేవుడు మోసపోయిన బాధతో ఉన్న యాకోబును చూశాడు కదా. ఏం చేయాలి మరి? బిడ్డ నేను దీవిస్తాను అనాలా వద్దా? అంతలేదు. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పరా? మీరెందుకు చెప్తారు? మీ అవ్వ దగ్గర ఏదో ఇజ్జత్ లేకుండా అడుక్కుంటావు, మీ అత్త దగ్గరికి అయితే సిగ్గు లేకుండా అడుక్కుంటావు. సిగ్గు ఇజ్జత్ మానం ఏమైనా ఉంటే, ఈ బూతులు కావు మంచి మాటలేవి. సిగ్గు ఇజ్జత్ మానతుంటే నువ్వు నా తండ్రి అని నువ్వు అనుకుంటే నువ్వు అడుక్కుంటావు పోరా అనుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు దేవుడు,
అప్పుడు యాకోబు అనుకున్నాడు, నా తండ్రి నువ్వే కదా. మా తల్లి చేత మోసపోయి, మా అన్న చేత మోసపోయి, ఇంతమంది చేత మోసపోతున్న నేను ఎవరి చేత నేను దీవించబడలేదయ్యా. నా కన్న తండ్రి అబ్రహామును ఆశీర్వదించిన నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను ఇలా అభివృద్ధి చెందుతాను. మనసు మొత్తం విరిగిపోయింది యాకోబుకు. దుఃఖం మనసుతో అంటాడు, అయ్యా ఇప్పటికి కూడా నువ్వు నన్ను ఆశీర్వదించమని అడగకపోతే నాతో దొంగ నిజంగా మోసగానే మిగిలిపోతా అనే దుఃఖ స్వరముతో అడుగుతున్నాడు. తెల్లవారిందిగా నన్ను పోనీయవంటే మా అమ్మని అడిగి ఫైట్ చేసిన మోసగాన్నైనా, మా మామ దగ్గర ఫైట్ చేసినా అక్కడ మోసగాన్నైనా, ఇక నేను మోసగాన్ని కావద్దంటే నా తండ్రి నువ్వేనని నేను బతిమాలుకుంటున్నాను. తెల్లారినా మంచిదే, ఒక్క ఆశీర్వాదం ఇస్తావా నన్ను? హల్లెలూయా. ఒక్క బ్లెస్సింగ్ ఇస్తావా లేదా? ఇచ్చేవరకు ఆడారండి. మనం అడుగుతామా? అడుగుతామా? పోరాడతామా? దేవాలను ఆస్వాదించమని తెల్లవారు వరకు పోరాడతామా? ఎప్పుడు ఫోన్లోనే బిజీ. మనం తిన్నావా, పడుకున్నావా, తిన్నావా, వర్త ఏమైనా ఇచ్చేదా? మీ అత్త ఏమైనా ఇస్తుందా? మీ అమ్మ ఏమైనా ఇస్తుందా? వస్తే ఇచ్చిన తర్వాత బస్తడి బియ్య నేనే పంపించిన కాదురా అంటదా నా వెనక నుంచి వెళ్ళి ముందు పంపిస్తుంది మాగనే. ఎందుకమ్మా అట్లా అన్నావు అంటే, ఇగో మీ వదినమ్మ అమ్ముకున్నదా ఉట్టిగానే మీ తమ్ముని బాగా బాధ పెడితే తట్టుకోలేక చెప్పిన బిడ్డ ఏమనుకోకంటది, కానీ ఈమె చెప్పాలని చెప్తుంది. ఎన్ని లేవండి లోకంలో. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు తెలుసుకో. నా ప్రభువు నువ్వు ఉండే ప్రతి ప్రాంగణంలో బ్లెస్ చేస్తానంటున్నాడు. నువ్వు అప్పుల బాధయ్యావా ప్రభువా? యాకోబు తెల్లవారు వరకు నువ్వు ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు. నేను మాత్రం 5 నిమిషాలు ప్రార్థన చేసి నన్ను ఆశీర్వదించమంటున్నాను. కరెక్ట్ కాదు. మా అమ్మ దగ్గర ఫైట్ చేశాను, మా నాన్న దగ్గర ఫైట్ చేశాను, అందరూ మోసగాలేదు. ఆయన ఫస్ట్ నా బుద్ధి మంచిది కాదు. ఎప్పుడు చూడు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాం. వాళ్ళు ఏది ఇస్తే తక్కువ తీసుకుందామని. దైవజనుడు ఎన్నిసార్లు చెప్తాడు, వాళ్ళు ఆశించకు, వాళ్ళు ఇచ్చిన తీసుకోకు, రోషంగా బతకాలంటాడు దైవజనుడు. మనమేమో పంది లాంటి బతుకు మన బతుకు. మీరు ఏడవాల్సిందే అందరూ. నేను ఏడుస్తున్నాను చూడండి, ఇది నా వేదన కాదు, లోపల దేవుడు కుమ్ములుతూ బాధపడుతూ ఏడుస్తున్న ఆయన ఏడుపు. అది నా ఏడుపు కాదు. నీకు రోషం ఉంటే ఎవరి దగ్గర ఏం ఆశించావో వాళ్ళ పంపించి అలాగే చేస్తాను. సేవకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఎవరు ఆశించాలని అడగలే. వారు ఏదైనా చేస్తే దానికి రెట్టంతలో ఇవ్వాలనే ప్రార్థన చేసేవాడిని, కానీ ఏ రోజు మోసం చేయాలి తీసుకోవాలనే ఆశ నాకు లేదు. ప్రజలా దేవుడు తీసుకోమన్నాడు అబ్రహాముకి. అబ్రహాముకు చెప్పిన విషయం చదవండి. అక్కడ లోతుతో ఫైట్ చేసి లోతును తన తెలివితేటల చేత మోసపోయిన తన్ని బయటికి తీసుకొచ్చి చదవండి 14వ అధ్యాయము 16వ వాక్యం. చూడండి, అబ్రహాము లోతు మోసపోయి తన ఆస్తి నష్టపోతే తీసుకొచ్చి లోతుకి ఇచ్చాడా, తాను తీసుకున్నాడా? ఫైట్ చేసింది తాను తీసుకోవచ్చు కదండి, తీసుకోవచ్చు కదా. అబ్రహాములో వేదన ఏం తెలుసా? నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా తమ్ముని ఆస్తి నన్ను తీసుకున్నట్టుగా పేరు నాకు రావద్దు. నువ్వు నిజంగా యేసుకు పుట్టినదానివి అయితే, పుట్టినోడివి, ఆ రోషం కనుక శివునెత్తు నీకుంటే ఇప్పటికైనా రోషంగా బతికి చూపి, నా దేవుడు నన్ను బ్లెస్ చేసే వరకు నేను ఏది ఆశించను, ఎవ్వరు ఒక రూపాయి కూడా తీసుకున్నానే మొండి పట్టు ప్రయాసం నీకు ఉండాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. లోతు ఆస్తి తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? నాకు దేవుడు ఉన్నాడులే, ఉన్నావు నా తోడుగా, ఎన్నడు వీడను నీడగా, ఉన్నావు నా తోడుగా, ఎన్నడు వీడని నీడగా, అర్పించును నా ప్రాణ దేహములో అనురాగ
అర్పించను నా ప్రాణ దేహములో అనురాగలేడా నీకే ఉన్నావు నా తోడుగా. అబ్రహాము రాగానే దబా 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 ఆశీర్వదించలేదు. అబ్రహాము పరిశోధింపబడను. నువ్వు దేవుని నమ్మగానే దేవునికి టకాటకా ఆశీర్వదించడు. ఫస్ట్ నీ బుద్ధి నీ గుణాలు మారాయా లేదా అని ప్రశ్నిస్తాడు, పరీక్షిస్తాడు నిన్ను. పౌరుషంగా బతుకుతున్నావా లేదా చూస్తాడు నిన్ను. నా కన్న తండ్రి దేవుడును ఆశీర్వదించాలి, ఈ లోకం కాదు. నేను సేవకు వచ్చే ముందు మాకు ఒక ప్లాట్ ఉంటే మా అమ్మ ముసలి బతుకుంటారే, నువ్వు అలా సేవకి వెళ్ళిపోతున్నావు, నీకు ఎవరు చూస్తారా, ఈ ఆస్తి మొత్తం నువ్వు తీసుకో, మీ అన్న ప్లాట్ అన్నకున్నదని అని చెప్పేది ముసలామె. నేను ఎవరి ఆస్తి తీసుకొని సేవకు రాలి, నా దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు, నాకు అంత ప్రగాఢ విశ్వాసం నమ్మకం నాకుంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఎక్కడ కూడా ఆయన మీద ఆధారపడే ఒక స్టెప్ వేస్తే దేవుడు ఆశీర్వదించినట్టుగా కనబడ్డది. కానీ ఇక మోసపోవడానికి కారణం మొత్తం ఈ లేడీస్ కేడీస్లు చేపట్టే, ఈ రాహేలు చేపట్టే అవమానం వచ్చింది. ఎవరికి? యాకోబుకు. చూడండి, స్త్రీలంటే మీరు బాధపడకండి, మీకు బాగా తెలివిలు ఉంటాయి. మీరు ఏమని అనుకోండి, మీ తల్లిదండ్రుల ఆస్తి ఎలా తీయాలనే ప్లానింగ్ మీకు తప్ప ఇంకే భూమి మీద ఎవరికి ఉండదు. మీ అత్తగారి ఆస్తిని కాజేయడానికి మీరు ఎన్ని పిటిషన్లు వేస్తారు, ఎంత కోర్టు కేసుకనే తెగబడతారు. అవునా కదా? అక్కలారా చెల్లెలారా దయచేసి నన్ను క్షమించండి. మీరు కొద్దిగా నా కోసం ప్రార్థన చేయండి, మా అన్నయ్య దీనికంటే ఘాటుగా వాక్యం చెప్పాలని. హల్లెలూయా. మీరు బాధపడుతున్నారు, కానీ ఆ వాక్యం నిన్ను కడుగుతుంది. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నా బిడ్డ నిన్ను పిలిచినప్పుడు నేను బహుజనముగా దీవిస్తానని చెప్పిన నా మాటల్లో మర్చిపోయావా? లెక్కలేని విస్తారమైన జనముగా నీకు చేస్తానన్నాను, నీకేమి కావాలో నేను ఇవ్వలేనా? మనం ఏం చేస్తామంటే ఈ లేడీస్ ద్వారానే మొత్తం మునిగేది. మొత్తం సంఘమైన నాశనం అవుతుంది, ఆడోళ్ళ ద్వారా ఇల్లైన నాశనం అవుతుంది. కానీ వాళ్ళే కనుక ఎస్తేరులాగా కనిపెట్టి ప్రార్థన చేశారనుకో, దిక్కులేంది ఎస్తేరు. ఎవరు? మొర్దెకై ఏం చేశాడు? ఎస్తేరుని తీసుకొచ్చి సాదుకున్నాడు. దిక్కులేదే కదా. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెను రావణుని చేశాడు. హల్లెలూయా. ఎలా తెలుసా? మనలాగా వాని ఆస్తి వీని ఆస్తి ఆశించలేదు, ఉపవాసించి ప్రార్థన చేసింది. ఆమేన్. ఇంకా ఎస్తేరు చేసిన ప్రార్థన ద్వారా మొర్దెకైకి దేవుడు మరణ శోధన నుండి తప్పించాడు కదా. ఆడపిల్లలు ఎప్పుడు తక్కువ వేసుకోవద్దు. వాళ్ళ సబుద్ధి వాళ్ళ సొంత ఆలోచన నాశనం చేస్తుంది. కానీ నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేసి చూడు. మీ అమ్మ వద్దు, మీ అత్తగారు సొమ్మొద్దు. నువ్వు చేసే, నీ భర్త చేసే పని, నీ కుటుంబంలో నువ్వు మిషన్ కుట్టే పని కావచ్చు, ప్రార్థన చేయి, బ్లెస్ చేయబడతావు. ఖచ్చితంగా నీవు అడుగు వేసే ప్రతి అడుగులో దేవుడు యాకోబును చూసినప్పుడు, లాబాను చూసినప్పుడు యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడని గ్రహించాడు. అందుకే లేయాకు బదులు రాహేలుకు బదులు లేయానిచ్చి మోసం చేసి అక్కడ కబ్జా చేసి దాచిపెట్టుకున్నాడు. ఇక అర్థమైపోయింది యాకోబుకు, నాయనా నా ద్వారా దేవుడు దీవించాడు, వీడు ప్రసిగెట్టాడు, నేను వదిలిపెట్టట్లేడు. కానీ ఇక ప్లాస్టిక్ బామర్దులు కూడా ఏం మాట్లాడుకుంటున్నారు? అరే మన బావ మొత్తం అయ్యా ఆస్తి బట్టి దాన్ని మాట్లాడుకున్నారా లేదా? బాధ అనిపించింది. అక్కడ చూస్తే అన్న, ఇక్కడ చూస్తే బామర్దులు. ఇగో నీవు ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా ఎదుర్కొన్నావేమో చూడు. నీ భార్యని నేను మోసం చేసేది ఎవరో కాదు, వాళ్ళు ప్లానింగ్ ఇస్తే పక్కన కూర్చుంటారు. దేవుడి మీద ఆధారపడే ప్లానింగ్ ఇమ్మని చెప్పు. మరి ఇన్ని రోజులు ఉపవాసం ఉందాం, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఏదైనా చేస్తాడని ఆ ప్లానింగ్ చేయమని చెప్పు. అట్లా ఏం కాదు బావా, నీకు తెలియదు, నువ్వు కొద్దిగా నువ్వు నా మాట ఏమో, మా అమ్మ నేను మనసు మార్చేస్తా కదా, ఒక కలేజా పెట్టి ఒక నల్లి మొక్కెత్తే అయితే చూడు ఎంత చక్కని మాటలు. అంటే మా చెల్లెలు ఎక్కలే చాలా చక్కకుంటాయి ఆ మాటలు కదా. ఈజీ ప్రాసెస్ చూస్తారు, కానీ దానితో ఎంత శాపము, దాని ద్వారా నీకు ఎంత దుఃఖము, దాని ద్వారా మీ తమ్మునితో ఎన్ని మాటలు, మీ వదినతో ఎన్ని మాటలు పడతానో లేదా కొంతమంది బాధలు. వాళ్ళు నాకు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ ఆత్మలో ఏముందో నాకు తెలుసు. వాళ్ళ బాధలు, మీ బాధలు అన్ని దేవుడు చూశాడు. చూచుచున్న దేవుడవు నీవే, చూడముచ్చటాయనే సుకుమార సుమములైనా నీ నేత్రాలంకృతము. చూచుచున్నదేడో నీవే చూడముచ్చటాయనే సుకుమార సుమములైనా నీ నేత్రాలంకృతము.
చూడముచ్చటాయని సుకుమార సుమములైనా హల్లెలూయా. చూడండి, దేవుడు ఫస్ట్ నిన్ను పిలిచినప్పుడు నువ్వు దేవుని నమ్మావో లేదో, పరిపూర్ణంగా నమ్మావో లేదో, దానికే కొద్దిగా టైం పడుతుంది. తెలుసా మీకు? ద్వితీయోపదేశ కాండంలో చూడండి, 1వ అధ్యాయము 33వ వాక్యంలో స్పష్టంగా 33వ వాక్యంలో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చూడు, దేవుడు మనల్ని బ్లెస్ చేయడానికి, కానానులో ప్రవేశం చేయడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి నీకు తీసుకొచ్చినాడు. హల్లెలూయా. చూడండి, కొంతమంది ఆత్మపూర్ణులు ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు దేవునితో పోరాడుతూ మాట్లాడుతూ దేవుని దగ్గర తీసుకుంటారు కొన్ని ఆశీర్వాదాలు. అలా తీసుకున్నప్పుడు వాళ్ళు ఉండే ప్రాంగణం మొత్తం ఆశీర్వదించబడుతుంది. చాలా మంది వాళ్ళ సంఘము కానీ వాళ్ళ పరిచర్య కానీ ఒక లెవెల్లో ఉంటుంది. కానీ మనవాళ్ళు చూడండి, ఎప్పుడు అడుక్కు తినే బతికే, ఎప్పుడు ఏమిస్తారా, ఎవరిని ఎట్లా లాగేద్దామా, ఈ బతుకు తప్ప ఇంకో బతుకు లేదు. దేవుడు ఫస్ట్ మనం ఏ విధంగా చూస్తారో తెలుసా? చదవండి ఇప్పుడు 33వ వాక్యము. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన. చూడండి, ఈ ఎంత బాధాకరమైన విషయం అండి. యాకోబుతో స్వప్నమందు దేవుడు రాత్రి ఆ స్వదేశాన్ని వదిలిపెట్టి అన్న తరుముతున్నప్పుడు వెళ్ళినప్పుడు దేవదూతలు కనిపించినాయి. దేవుడు యాకోబు తోడుగానే ఉన్నాడు. అంతేనా? ఆడు మోసగాడు అంటున్నాడు. మరి నా దేవుడు నన్ను దీవిస్తారు కదా, దేవుని అడుగుతానని ఒక మాట అడిగితే అయిపోయేది కదా. అడగలేదు. అక్కడ పోతే ఆడ మోసం జరుగుతుంది. అర్థమవుతుందా? అక్కడ ఇద్దరు బామ్మర్దులు అలా చెప్తున్నారు, అడిగితే అయిపోవు కదంటే అడగలేదు. ఇదే 3 దెబ్బలు పడ్డాయి యాకోబుకు. ఎన్ని దెబ్బలు? అక్కడేమో అన్నదన్నిండు, ఇక్కడేమో బామర్దులు దన్నిండ్రు, ఇక్కడ చూస్తేనేమో రాహేల్ ద్వారా మావ దన్నిండు. 3 తన్నులు తిన్న తర్వాత ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో తుడు పాడలేరంత హరి ఆకాశమంత పాడలేరంత ఆకాశమంత చలనే చలనంతలో హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3 విధాల గాయపడుకున్న తన మనసు విరిగిపోయింది, నలిగిపోయింది. మీకు ఇంతమంది మోసగాలుగా చూస్తున్నా అంటే మీకు ఎందుకు ఇంకా బాధ దుఃఖం రావట్లేదు? ఇంకెంతకాలం అని మీరు ఈ మోసం నుండి బయటపడరు? దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్న మాటలు, నేను కరెక్టే ఉన్నాను, నేను కూడా నాకు కూడా తెలుసు వాళ్ళు ఏదో చేస్తారు, ఎవరు ఏం చేయరు, నువ్వేదో అదేదో తీసేస్తే పోతుంది, అది తీయదు, ఇది కాదు, ఇదంతా కాదు. దేవుడిని ఫస్ట్ దేవుడిని రావాలి జవాబు నీకు. ఆమె మా అమ్మ అది ఇయ్యదు, వాడి ఆ సైతం గారు మొత్తం చుట్టుకోడు. ఇన్ని సోదరులు నీ మీదకి ఎందుకు వచ్చి పడ్డాయి తెలుసా? చెప్పు, ఇప్పుడు ఎందుకు వచ్చినా నీ మీదకే? నువ్వు దేవుని నమ్మలేదు. నీ మీద పిటిషన్ అయింది, అక్కడ కేసు ఫైల్ అయింది. పోయి ఒకసారి చూడు దర్శనంలా. దేవుడు అగ్నిస్తంభమై మాట్లాడుతున్నాడంట, ముందుగా పోతున్నాడంట. మేఘస్తంభమై ముందు వెనక, ముందు ఆయన వెనక, ఎక్కడ చూసినా మేఘస్తంభమై అగ్నిస్తంభమై వారి మధ్యలో ఉండి నడిపిస్తున్నా కానీ వారు ఇంకా దేవుణ్ణి. ఎంత నీచత్వం అంటే, మన ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేసి మనకు ఒకప్పుడు దిక్కులేని బతుకుల వరకు ఎన్ని మెరికలు చేశాడు దేవుడు. ఎందుకు మనం అడుక్కునే పరిస్థితి అంటే మనకు దేవుని మీద విశ్వాసము. అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి. నువ్వు నమ్మినావా లేదా ఎలా తెలుస్తుంది? నీకు దైవదేవుడు ఏమి హెల్ప్ చేయడు, సంఘం ఏమి హెల్ప్ చేయదు. పొద్దుగాల సాయంత్రం కాకి శాపనార్థాలు వేసినట్టు చెప్తా అంటావు. వాళ్ళు చూడలేదు, వీళ్ళు ఎవరు చూస్తారు నీకు? అబ్రహామును ఎవరు చూశారు? చూస్తున్న దేవుడు అనే పేరు ఎందుకు వచ్చింది? దేవుడిని చూసి నువ్వు ఆయన ద్వారా ఎలా ఆదరించబడ్డావు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి సంఘానికి చెప్పాలా వద్దా? నీ సంఘము నీ కుటుంబంలో సాక్ష్యం ఉండాలా వద్దా? నీ సమాజంలో నేను విశ్వాసిగా బతికినప్పటికీ దేవుడిని ఎలా ఆదరించాడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలా వద్దా?
అలా చెప్పాలి అంటే నువ్వు మనుషుల మీద ఆధారపడద్దు. ఎవరిని హెల్ప్ చేయాలన్నట్టు నువ్వే 10 మందికి హెల్ప్ తయారు చేయాలి. అయినా నేను మోసం చేస్తాను యాకోబు చేసినట్టు. తేడా యాకోబు ద్వారా లాభాన్ని బాగుపడ్డా లేదా? కానీ ఇప్పుడు లాభాన్ని ఏం చేశాడు? యాకోబుకు మోసం చేయలేదా? రాహేల్కి అంటే లేయాకి ఇచ్చాడు. అది మోసం కాదా? మోసం కాదా? నువ్వు ఏదైనా మంచి చేస్తావు, 10 మందికి మేలే చేస్తావు, నీ ద్వారా అందరు బాగుపడతారు, అందరి ఆకలి ఇస్తావు, అందరికి సహాయాలు చేస్తావు, అందరికి డబ్బుల్లో కూడా సహాయం చేస్తావు. ఆ పైసలన్నీ లాస్ట్కి నువ్వే మారి అంటరా అన్నరా? మళ్ళా లాస్ట్కి మనమే మోసగాళ్ళకి కనబడతాం. మనకు వేదన, మనకు దుఃఖం, మన బాధ. దేవుడు ఈరోజు మన బాధ చూసి అంటున్నాడు, నువ్వు ఎప్పుడు కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. ఎప్పుడు వాళ్ళు ఇస్తానన్నా నువ్వు ఎలాగుండాలి తెలుసా? ఐ డోంట్ కేర్, నాకొద్దు, నీది అసలు ఏదొద్దు, నాకు దేవుడు దేవుడు నాకు చెప్పాలి. నా తండ్రి దేవుడు నాతో లేడా? ఆమేన్. నేను నమ్ముకున్న నా దేవుడు గొప్పడు కదా, ఆయన నాకు పర్మిషన్ ఇచ్చాడా నువ్వు తీసుకోవడానికి. అంతేనండి. కొంతమంది ఏమైనా ఇస్తానంటే భయం. ఫస్ట్ ఇస్తానన్నప్పుడు వాళ్ళు ఏదో ఉంటే దానికి ఏదో లొసుకు ఉంటుంది నాకు తెలుసు. మనం ఏం చేస్తాం? ఏమైనా ఇస్తానంటే తిని అంటే కాదురా, పుణ్యానికి అర్థందట, తీసుకుంటామని ఎవరి తీసుకుంటాం. దాని వెనక ఎన్ని ప్రాసెస్ ఉంటాం మనకు అర్థం కాదు. ఇది ప్రపంచం మొత్తం మోసపోయేది. అక్కడ పిరి అనగానే పానాలు తీసుకుంటాం. ఉట్టిగా రాదండి. ఆకాను బంగారు కమ్మిని ఆశించాడు, ఏమయ్యాడు? పానాలు పోయినాయి కదా. గమనించండి, దేవుడు మనకి ఏదైనా ఇచ్చే ముందు మనల్ని పరీక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఆయన మీద మనకు నమ్మకం ఉన్నదా? అగ్ని స్తంభమై నడుస్తున్నాడంట, వీళ్ళకు ముందుగా పోతున్నాడు మళ్ళీ ఆయన. ఆమేన్. ఆయనను మీరు ఆయన యందు నీకు ఏ దిక్కు లేకుండా దేవుడే చేస్తాడు. మనం అనుకుంటాం కదా, నాకు దేవుడు ఎందుకు ఇలా చేశాడు కావచ్చు, ఈ భక్తులు సహాయం చేయరు, ఈ సిస్టర్లు అర్థం చేసుకోరు, ఈ బ్రదర్లు మాకు గురించి అర్థం చేసుకోరు, ఇగో మా ఇంటోళ్ళు అర్థం చేసుకోరు, ఈ విశ్వాసులు అర్థం చేసుకోరు, మా మామ అర్థం చేసుకోరు, మా తోటి గోడలు అర్థం చేసుకోరు, ఏంటి కావచ్చు నాకు ఈ కర్మగాచారం, ఊకే బాధపడుతుంటాం మనం కదా. కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుని నువ్వు ఒక్కసారి యేసయ్య దగ్గర కూర్చొని ఆయన ఆదరణ పొందుకుని ఆయన ఇచ్చే సూచనలు, ఆయన ఇచ్చే ఆలోచన చేత నువ్వు నడిపించబడాలని చూస్తాడు. ఎలా చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావో అబ్రహామును అడుగు చెప్తాడు. ఇప్పుడు అబ్రహాము వాక్యం చదువుతాం. ఆ ఆస్తి తీసుకుపోయి ఎవరికి అప్పగించాడంట? ఎవడు పడ్డాడు? ఎందుకంటే ఈ రోజు దొరుకుతారు, రేపు దొరకదు. వీడు ఆస్తి మీద నమ్మకం పెట్టుకున్నాడు ఎవరు? లోతు. ఆస్తి నమ్ముకొని బతికినోడు ఎవడు? దేవుడు నమ్ముకొని నమ్మకంగా బతికినోడు ఎవడు? అబ్రహాం. నువ్వు అబ్రహాం వాళ్ళు లోతువా? తీని బాయగట స్కాన్ చేస్తాడు దేవుడు, ఎక్స్రే తీస్తాడు, దాంట్లో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి బయటికి వస్తాయి. నీ బొక్కలు ఏముంది, నీ ముక్కులు ఏముంది, నీ ఆలోచన అన్ని బయటికి వస్తాయి. అంతే కదా. సిటీ స్కాన్ తీస్తాడు. హల్లెలూయా. ఎంతైనా కానీ ఇలా తీసుకో. ప్రైజ్ ది లార్డ్. చదవండి బిడ్డలారా, ఏమన్నాడు? ఆస్తి తన తమ్మునికి అప్పగించాడంట. తరువాత ఏం చేశాడంట? అబ్రహాము రాజులను ఓడించాడంట. నువ్వు ఇప్పుడు ఏ రాజును ఓడించాలి? ధనవంతులైన రాజులను ఓడించాలంటే నీ తండ్రి ఆ రాజు కాదు. ఏ రాజు? ఆమేన్. ఆ రాజులకు రాజును నువ్వు ధరించి నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. ఆకాశం వైపున నీ సింహాసనం ఉన్నది, ఆలోచన చేతనల్ని నడిపేందుకు ఆకాశము నుండి నాతో మాట్లాడుతున్నావు, ఆలోచన చేతన నడిపేందుకు ఈ మహిమతో నడిపే నీ నరికి నన్ను చేసే, నీ మహిమతో నడిపే నీ నరికి నన్ను చేసే. నీవుండగా ఈ లోకంలో నాకక్కర, నీవుండగా ఈ లోకంలో నాకక్కర. ఆకాశం వైపు ఆ కన్నులెత్తుతున్నాడు నా సహాయకుడు. ఆకాశం వైపు ఆ కన్నులెత్తుతున్నాడు నా సహాయకుడు. అబ్రహాము రాజులను, ఈ దగ్గర ఆ రూపాయి కూడా లేవు. ఎవరిని ఓడించాడంట? నువ్వెంతమంది రాజులను ఓడించావు? నీ అయ్యా నీకు రాజు, నిన్ను మస్తు పాలిస్తాడు.
ఆ రాజును పోలితే దమ్ము నీకున్నదా? హల్లెలూయా. రాజులు ఎంతో మంది వస్తారు కదా, మీ మాయానికి రాజు కావచ్చు. రాజు అంటే పని కదా. హల్లెలూయా. ఈ రోజులందరూ ఓడగొట్టుకొని వచ్చాడు. ఎవరున్నారని? రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు? రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు? సింహాసనం మతోడు స్థాపించు రాజా, సింహాసనం మతోడు స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు లేరుగా, ఎవరు లేరుగా. గమనించండి, దావీదు వట్టి చేతులతోనే ఉన్నాడు, గొర్రెలు కాసుకున్నాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడో తెలుసా? దేవుని ఆశ్రయించాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ఆశ్రయించడం అనేది నేర్చుకో. ఆయన అన్నాడు, మీరు దేవునితో మాట్లాడుతున్నా, దేవుని దగ్గర వాక్యం ఇస్తున్నా, దేవునికి దర్శనం ఇస్తున్నా, నీ సంఘం అభివృద్ధి అవుతుంది, కొత్త కొత్త ఆత్మలు వస్తాయి, నువ్వు సేవ చేస్తావు. ఎందుకు వాళ్ళు ఆశిస్తావు? ఎందుకు వాళ్ళకి అనుబంధాలు పెంచుకుంటావు? వదిలిపెట్టుకొని రా. అబ్రహాములాగా నువ్వు అన్ని వదిలిపెట్టుకొని వస్తాను కానీ నేను దీవిస్తానని దేవుడు అంటే, మనమేమో గర్రన్న విడువా, తిన్నావా, మంచిగున్నావా, వాళ్ళే నీకు ఆరోగ్యం ఇచ్చేది. హాస్పిటల్ పోతుందంటే ఒక 1000 రూపాయలు అడిగి చూడు, ఇస్తారా? అదే నువ్వు ప్రార్థన చేసి చూడు, నీ ప్రాణాత్మ దేహాలనైనా శక్తి దాకిద్ది. హల్లెలూయా. హాస్పిటల్ లేకుండా చేస్తాడు ఆయన. మనకు దమ్ము లేదు, దేవునితో పోరాడే శక్తి లేదు, సత్తా లేక, పోరాడలేక అనుమాన పేర్లు ఉండే సంఘం నాశనమే. అది విశ్వాసంగా ఎవడైతే నిలబడతాడో వాని ద్వారా సంస్థలు నిలబడతాయి, సేవ నిలబడుతుంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఇంకా ఆయనను నమ్మలేదు. హల్లెలూయా. ఇంకా ఏమంటాడు మన ప్రభువైన యేసుక్రీస్తు? అల్ప విశ్వాసులారా, 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు మీరు? ఇప్పుడేమో తిండి గురించి ఆలోచిస్తున్నారా? బతుకుదేరు గురించి ఆలోచిస్తున్నారా? ఆశీర్వాదం ఎక్కడుంది తెలుసా? ఆయన యందు విశ్వాసంలోనే ఉన్నది. నువ్వు ఆయన ఆశ్రయించడంలోనే ఉన్నది. వెలుగులాడు. ఆశీర్వదించబడే వరకు, నీ సంఘం ఆశీర్వదించబడే వరకు, నీ కుటుంబం ఆశీర్వదించబడే వరకు, నీ ఆత్మీయ జీవితం ఆశీర్వదించబడే వరకు దేవుని పాదాలు పట్టుకొని ఫైట్ చేయడం నేర్చుకో. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడు నీకు ఎంత స్టెమినా వస్తుంది తెలుసా? అప్పుడు నువ్వే చెప్పగలుగుతావు అబ్రహాము లాగా, అడుక్కో తినడోడు. ఆయన దేవుడు ఆ స్టెప్ మనకి ఇచ్చి చూపిస్తాడు. వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు చేస్తాడు, కానీ మనమే వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోతా ఉంటాం. అంతేనా? రా, నీకేం కావాలో నా దేవుని చేత. మనం దేవుని మాటలే మర్చిపోతున్నాం. ఈ తల్లిదండ్రుల పేరు వాళ్ళకి వాక్యాలు ఉండవు, దేవుడు ఉండడు, దేవుని భక్తి ఉండదు, ప్రేమ ఉండదు. ఇదే తిన్నావా మంచిగున్నావా, తిన్నావా మంచిగున్నావా. మంచిగున్నాడా యాకోబు? కళ్ళు మోస్తే చీకటి శక్తిరా, కళ్ళు తెరిస్తే అప్పులు అమ్ముతారా? ఎవరికి చెప్పుకోవాలో తెలవదు ఈ క్షణము. అందుకే దేవుడు మళ్ళీ అందరినీ సమకూర్చాడు. ఇక్కడ ఏం చేయాలన్నా, అక్కడికి పోతే అవదంతా, నీటికి పోతే అత్తగారు. ఈ మధ్యలో కూడా నా బతికే కుక్క బతుకు, కుక్క మంచి కూడా నా బతికేం దాయా. దేవుడు అంటున్నాడు, మరీ నువ్వు ప్రార్థన చేయి. మాటి మాటికి గోదాడు. ఒక విధవరాలికి మాటి మాటికి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె మరి విన్నాడంట. నీ తండ్రి ఎవరు తెలుసా? ఎవరి దగ్గర నువ్వు చేయి చాచేటట్టుగా నేను చేసేవాడు కాదు. ఎప్పుడు నువ్వు ఎవరి మీద ఆశ్రయం పెట్టుకోకు. నీ కన్న తండ్రిన దేవుడు ఈ రోజున మేఘస్తంభమై అగ్నిస్తంభమై నీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. నేను నమ్మలేదు అని చెప్పకు. అది ఆరోగ్యం కావచ్చు, అప్పుబాధ కావచ్చు, అది బలహీనతే కావచ్చు. నువ్వు ఎన్ని త్యాగలు మోసపోయావో దేవుడు ఆయన బాధపడుతూ ఉన్నారు. ఆయన నీ కొరకు
దుఃఖముతో వేదన పొందుతున్నాడు. ఇంకెంతకాలం మీరు నన్ను నమ్మకుండా ఉంటారు? ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ఇంకా నీకెందుకు లోకపు ఆశలు? దేవుడు అంటున్నాడు. అబ్రహామును చూడండి, అబ్రహాము రాజులందరినీ ఓడించుకొని వచ్చాడంట. కానీ అబ్రహాము కష్టాలు పోయాయా? అబ్రహాము బాధలు పోయాయా? పోలే. వేదనతోనే ఉన్నాడు. కానీ తనకు దేవుని మీద విశ్వాసం మాత్రం. శారమ్మ ఏం చేసింది? తొందర పెట్టి ఇస్మాయిల్ అనేటట్టు చేసింది. ఈ లేడీస్కి మామూలు తొందర ఉండదు. ఉరికిస్తారు వాళ్ళే, ఇదికిస్తారు వాళ్ళే. ఏమైంది? పెద్ద ఫోటో కానీ ఉరికి కదా అంటారు. చేసేదంతా వీళ్ళు చేస్తారు. రాత్రి మొత్తం అయితే వీళ్ళ ముచ్చట్లన్నీ. వాళ్ళు బయట ఏం కనబడడం వల్ల ఎట్ట రెచ్చకూడదు తెలుసా? ఇంకా దైవజనంతో మాట్లాడినా కానీ నువ్వు గాజులు వేసుకొని తిరుగుతున్నావారంటే తల్లి తెలియకుండానే పుల్ల పెడుతుంది. మళ్ళీ ఏం తెలియనట్టే ఉంటుంది. తప్పే కదా అక్క, ఒప్పుకోవాలి కదా. దేవుడు చూస్తున్నాడు, మానేయాలి. మీ అక్క చెల్లెలను ఇట్లా ఉన్నారు, నువ్వు భవిష్యత్తులో ఎవరా ఎక్కిస్తారు. గొడవలు అయినాక పోలీస్ స్టేషన్ పోయినాక నువ్వు చేయబట్టి తెలివిగల చెల్లెళ్ళు, తెలివిగల అక్కలు. కానీ తెలివి కలిగినోడు ఉచ్చి అని. తెలివి కలిగిన జకర్య దినములలో ఆయన తెలివి బహుగా పనిచేసింది. అదేంటి తెలుసా? దేవుడైన యెహోవాను దేవుడు అంటాడు ఈ రోజున, తెలివి కలిగిన జకర్య దినములో ఉచ్చి దేవుని ఆశ్రయించాడు. అంత తెలివి కలిగిన జకర్య ఉన్నప్పటికీ అలాంటి జకర్య తెలివిని ఉచ్చి ఎందుకు యూజ్ చేసుకోలేదు చెప్పండి? ఎందుకు యూజ్ చేయలేదు? ఎందుకంటే వాని తెలివి వాడిని నాశనం చేస్తుందని, నీ తెలివిని నాశనం చేస్తుందని. లోకంలో ప్రధానమంత్రులను తెలివి ఉపయోగిస్తున్నారు, నాశనం అయిపోతున్నారు. నువ్వు తెలివి ఉపయోగించి నాశనం అవుతావు. ఎందుకంటే అలా నాశనమైన వాడు ఎవరో తెలుసా? ఆ సర్పము యుక్తి కలిగినది, అంటే తెలివి కలిగినది కదా. అది మోసపోయింది, నరకంలో వేయబడుతుంది. నువ్వు తెలివి ఉపయోగించక బిడ్డ, విశ్వాసంతో ప్రార్థన చేయి. స్పష్టంగా రాయబడింది, తెలివి కలిగిన జకర్య దినములలో ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. ఆమేన్. ఉజ్జియా దేవుని ఆశ్రయించిన కాలము, జకర్య దేవుని ఆశ్రయించిన కాలము, ఎక్కడ కూడా జకర్య ఏ రోజు కూడా తన తెలివిని ఉపయోగించాలనే ఆలోచన. తన తెలివి పుల్లుకుంది. మీకేమైనా తక్కువ ఉందా తెలివి? వామ్మో, మీ తెలివి మొత్తం నా మీదే చూపిస్తారు. ఏమున్నది? మంచిగా అన్నయ్య మాకు ప్రార్థన చేయండి అంటారు, పిలిపిస్తారు, కూర్చోబెడతారు, ఇంత అన్నం పెడతారు, చికెన్ మొట్టలు పెడతారు. అన్నయ్య మాకు కొద్దిగా ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఏమైనా హెల్ప్ చేస్తారా అంటారు. ఎంత చక్కనోళ్ళు తెలుసా మీరు? మీ తెలివి ఎవరివో కాదు, నా మీదే చూపించి అవసరమైతే నీ ఉన్న చర్చి అమ్మేసుకొని వెళ్ళిపోరా అని అంటారు మీరు కొద్ది రోజులైతే. తెలివి నా మీద ఉపయోగిస్తారు. నేనేం చెప్పాను కదా, బాధపడతాను. నన్ను ఎట్లా కబ్జా చేయాలా, నన్ను ఎట్లా ఎల్లోగొట్టాలా, ఒక్కొక్కరు సీక్రెట్ ప్లానింగ్ చేస్తా ఉంటారు. నాకేం బాధ లేదు, ఈ లోకంలో బతకాలి, నేను అసమాన కణాలకి ఆలోచన ఏం లేదు. కానీ దేవుడు ఏం బాధపడుతుందో తెలుసా? ఈ తెలివి నీకు మంచిది కాదు. ప్రార్థన చేయి, దేవుడు నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంస్థను బ్లెస్ చేస్తాడు. ఆమేన్. దానికంటే 200గా దీవిస్తాడు. ఆమేన్. యాకోబు ఉన్నప్పుడు ఆశీర్వాదం అక్కడ తిరిగింది. యాకోబు పోయినాక లాబాను బతుకు ఏమైంది తెలుసా? చిప్ప చేతికి వచ్చింది. దైవజనుడు మనతో ఉన్నంత కాలం దేవుడు బ్లెస్ చేస్తాడు. కానీ నువ్వు తెలివి మానేయి. ఫస్ట్ తెలివితేటలు ఎవరి మీద ఉపయోగించదు? మనము దేవుని మీద, దైవజనుని మీద. పొరపాటున అది పాపం. అలా చేయకూడదు. ప్రార్థన చేయాలి. మానే చెప్పిన వాక్యం ఏంటిది? నేను దేవుని ఆశ్రయించాలి అనే ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలో చెప్పు. ఈ శోధన నుండి బయటికి రావాలి. అది అడుగుతారా మీరు? అడగరు. నంది గొప్పలు ముంచే తెలివి మాకు ఏంటి నాయన అంటారు మీరు. బా ఎంత మంచి తెలివిలో కదా. ఇది మానేయండి ఈ రోజు నుంచి. ఏం చేశారంట అబ్రహాము? రాజులను సైతము. నీకు ఎంతమంది రాజులు ఉన్నారు? ఇంటికి ఒకడు, గల్లీకి ఒకడు ఉంటాడు రాజు. వాని ఫీలింగ్లు వానికి మత్తున్నదిరా నాకు, నువ్వు అడుక్కో తినడోనివి. వాడు ప్రార్థన పెడుతున్నాడు, వానికి ఇంత 100-50 ఇచ్చే. ఆ రాజుకున్న ఫీలింగ్ అది. దేవుడు ఓడియకుండా ఉంటాడా? బహుగా నన్ను ప్రేమించితివి. ఎంత బాధ అండి. నీకేం లేదు, నీ దిక్కులేదు, నీ బతుకు ఎంత వేదన అండి. నాకు అందుకే కొన్ని ఇరగొడతాడు దేవుడు. నాకైతే ఎవరైనా ఏదైనా నా దేవుడు బ్లెస్ చేస్తే ఎంత బాగుంటుందో. నేను ఆయన గురించి చెప్పకుండా ఉండగలమా మనము? అందుకే నువ్వు ఫస్ట్ నీ తెలివితేటలు మానే. అబ్రహాము రాజులను ఓడిస్తావా ఈ రోజు నుంచి వెళ్ళి? స్టార్ట్ కావాలి ఇక నీకు. హల్లెలూయా. ఎంత పెద్ద ధనవంతులైన రాజులు నీకు పరిచయం ఉన్నాను, వారిని ఏం చేయాలి? ఎలా? తెలివి ఉపయోగిస్తావా? ఎవరిని ఆశ్రయిస్తావు? ఎవరిని? యెహోవాను ఆశ్రయించేంత కాలము వర్ధిల్లుచు
పొరపాటున అక్కడికి పోయినావు అనుకో, అబ్రేక దబ్రా దబ్రేక అబ్రా షూ అంట. నువ్వు ఏదో వస్తానని అనుకుంటావు, నీ అనుకుంటాడు కదా, తుపాయిలు ఇచ్చిగా రెడిపోయిన వాడు ఇప్పుడు అత్తడిగా వాడు ప్లానింగ్ ఇస్తాడు. తెలివి కలిగిన అంత వాడు నెంబర్ 1 తెలివి ప్లానింగ్లు ఇస్తాడు. డాడీ మా తాతది ఎవరు తింటాడే, మనమే తినాలన్నాడు కదా, దాంతో ఎంత శోధన వస్తుందో వీళ్ళకి తెలుసు. ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు వాసిపోయిందిరా, ఆస్తి కాదురా, దాంతో పాటు దురాత్మ, పైసా మీద దురాత్మ. హే 30 నాణాల్లో ఎవరు వచ్చారు? తృప్తున్నదా? మీ అమ్మ దగ్గర మీ అయ్య దగ్గర ఇన్ని ఆస్తితో అన్ని తీసుకుని తృప్తున్నదా? ఏమైనా సమాధానం ఉన్నదా? ప్రార్థన చేసుకొని నీ దేవుడు బ్లెస్ చేసినట్టు ఒక్క ముద్ద అన్నం తినుకొని చూడు, నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో. నువ్వు ఎవరింట్లో ఉన్నావు? దేవుని ఇల్లు నీది. ఆమేన్. ఆ ఇంట్లో ఉన్న నిన్ను దేవుడు అంటున్నాడు ఈ రోజున, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎన్ని? గట్టిగా ఎన్ని? 24వ అధ్యాయం ఇప్పుడే మర్చిపోయారా? అన్నిటిలోనూ, బట్టలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, పశువులు కావచ్చు, అన్ని విషయంలో అబ్రహామును దేవుడు. మీరేం చేయాలి ఈ రోజున? చేతులు పైకెత్తి నీ త్యాగముకై చేతులు ఎత్తాను ఈ రోజున. అయ్యా మన పోలీసుడు నక్సలైట్ కనుక పోలీసుడి దగ్గర హ్యాండ్స్ ఆఫ్ అనగానే ఏం చేస్తాడు వాడు? అలా సరెండర్ అయిపోవాలి మనం ఈ రోజున దేవుని దగ్గర. నా తెలివిలను నాశనం చేసింది నాయన. నా భర్తకి ఇచ్చిన తెలివి మామూలు తెలివి కాదు, నా భార్యకి ఇచ్చిన తెలివి మామూలు కాదు. తెలివి చేసి మా దగ్గర అసలు తెలివి కలిగిన వాడు రాలేదు. అలా నాకు పనికి పోయింది వాడు మామూలు ప్లానింగ్ లేడు. ప్లానింగ్ చేసి 17 లక్షలు అప్పయింది వాడు. నన్ను ఒక్కరోజు కూడా అడగడు వచ్చి, అన్నయ్య మరి ఇది చేయాలనుకుంటే చేయాలా వద్దా? దానిలో తెలివి కలిగిన మా చెల్లి ఒకటి ఉన్నది, ఆమె ఇంకా పెద్ద మహారాణి. వాళ్ళకు తెలివికి లేదు భూమి మీద, అంతమే లేదు. సీక్రెట్గా ప్లానింగ్ లేస్తారు, అప్పుడు లేదు ప్లానింగ్ లేస్తారు. ఎందుకు ఈ ప్లానింగ్లు? దేవుడు ఏమైనా దర్శనం ఇచ్చాడు కదా, ఆత్మ నడిపింపు ఉన్నది కదా, ప్రార్థన చేసి దేవా నేను ఏం చేస్తే నువ్వు ఆశీర్వది ఎలా నడిపిస్తావు చెప్పాయంటే అయిపోతుంది కదా. ప్లానింగ్లు ఇచ్చి 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 పని చేయండి. ఈ రోజుకైనా మనం ఏం చేసుకోవాలి? ప్లానింగ్లు. హల్లెలూయా. అప్పు పెరగడానికి కారణం ఏం చెప్పినా సండే రోజు మర్చిపోయారా? తెలివితేటలు కదా. అప్పు తీరిపోయాడు, ఆగుతావు అక్కడ, మళ్ళా ప్లానింగ్. నువ్వు తప్పిపోయినావు, రాలే సండే కానీ నీది మస్తు తీసినా నేను. హల్లెలూయా. అప్పు పెరగడానికి కారకులు ఎవరు? ఇప్పుడు నీకు 5,000 అప్పు నాకు తీర్చేసాడు దేవుడు. తప్పు తగ్గుకుంటావా? ఫ్రిడ్జ్ పోయి నాలే ఫ్రిడ్జ్ అంటావు, అప్పు అయిపోతుందా? ప్రార్థన చేసి ఏడతావు, అది తీరిందా? వాషింగ్ మిషన్ కావాలంటావు. అప్పు చేసినవో నువ్వు. దేవుని నువ్వు వాడుకుంటున్నా, దేవుడిని నువ్వు వాడుకుంటాడా? బా నమ్మబోనయ్యా, నేను నమ్మబోనయ్యా, ఈ మాయగాన్ని నేను నమ్మబోనయ్యా. ఫ్రిడ్జ్ కావాలంటావు నువ్వు, దుర్వ కావాలంటావు నువ్వు, మేక కావాలంటావు నువ్వు, గొప్పి తాడు కావాలంటావు నువ్వు. నమ్మబోనమ్మా, నేను నమ్మబోనమ్మా, నీ మాయ మాటలు నేను నమ్మబోనమ్మా. మాయలోడమ్మా సతాను వాడు తెలివి యుక్తి ప్రదర్శించిందట హవ్వ దగ్గరకు వచ్చినప్పుడు. ఆ తెలివే మీకు ఇస్తున్నాడు. మీరు సైతాన్ చేత వాడబడుతున్నారని మీకు తెలుస్తలేదు. మీరు అనుకుంటున్నారు నేను దేవుని చేత బహుబలముగా వాడబడుతున్నా. దేవుని చేత కాదు. ఒక అప్పు తీరగానే ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను అది తీసుకోవాలంటే అప్పు నా మీద పడితే ఏడిస్తే నువ్వే ఏడుస్తావు, నువ్వు బాధపడతావు, నేను బాధ పెట్టను. నువ్వు ఎప్పుడు తీసుకోమంటావో, నేను ఏది తీసుకోవాలో. పోతిఫర్ లక్షల కోట్లకు ఉన్నాడు. పోతిఫర్ పెద్ద ఆస్తిమంతుడు కదా. అంత ఆస్తిపరుడే కానీ తన ఇల్లు పాలించుకోవడం చేత కాదట. ఎవరికి? మీ అందరి చేతులు చిన్నప్పుడు బాగా తిట్టుకుంటారు కదా, చేతులు పెట్టి. ఇప్పుడు ఈసారి చేపైకి లేపు ఇట్లా చెప్పండి, ఓ పోతిఫరు నువ్వు అంత తెలివిగల్లోనివైనా కానీ నీ ఇల్లు పాలించుకోవడం నీ చేతగాలే, మా యోసేపు అన్న ద్వారా అయ్యింది, మేము కూడా అలాగే అవుతామని చెప్పుడు పోతిఫర్కి. ఇప్పుడు మీరు చేతులు పెట్టి ఇట్లా చెప్పుడు చెప్తారా? చెప్పరు, మీ వల్ల కాదు. నేనైతే చెప్తా. పోతిఫర్కి అంత ఆస్తి ఉందట కానీ ఇల్లు మెయింటైన్ చేయడము, తమ్ముడా చెల్లెమ్మ నీకు సంఘం మెయింటైన్ చేయడం నీ వల్ల, నా మీద ఎగబడడం అంటే ఫుల్లు
నా మీద తిరగబడం అంటే ఫుల్లు, నా వాక్యం మీద ఎరగబడం అంటే ఫుల్లు, నన్ను బెదిరియమంటే ఒక్కొక్కళ్ళు. మరి యోసేపు పోతిఫరుకు తనకున్నదంతా ఏ ఒక్క రోజు యోసేపుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దానియేలుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నీ కుటుంబాన్ని పాలించడానికి, నీ సంఘాన్ని నడిపించడానికి దేవుడు దైవ జ్ఞానం ఇవ్వడా? నువ్వు దైవజన్య ఆర్డర్లు వేసి నువ్వు వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు, నువ్వేం చేస్తున్నావు? నీ తెలివి జ్ఞానాన్ని ఉపయోగించి ప్రార్థన చేసి దేవా నాకు దైవ జ్ఞానమి, బ్రదర్ని ఎట్లా నడిపియాలి, సిస్టర్ని ఎట్లా నడిపియాలి, సంఘాన్ని ఎలా నడిపియాలి, విశ్వాసులకు ఎలా చెప్పాలి, వారికి ఏం చెప్తే వాళ్ళు కుటుంబాన్ని కట్టుబడి నువ్వు దేవుని అడిగితే దేవునికి ఇయ్యడా? ప్రతి ఒక్కరు నాకు చెప్తారు వచ్చి, వాళ్ళు ఎంత పెద్ద సేవకులన్నా మళ్ళీ నాకు ప్లానింగ్లు ఇస్తారు. మామూలు కాదు. ఒక వాక్యం తెలియదు, ఒక అనుభవం ఉండదు, ఒక సేవ ఉండదు, ఒక దర్శనం ఉండదు, ఒక ఆత్మ ఉండదు. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలంటే యెహోవాను ఆశ్రయించు, అప్పుడే నువ్వు వర్ధిల్లడం ప్రారంభిస్తావు. ఫస్ట్ నీకెవరు లేరు అనుకో, నేను ఈ రోజు వరకు సేవ చేయడానికి ఎవ్వరి మీద ఆధారపడలేదు, దేవుడే ఏమైనా ఇస్తే తప్ప. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రేమించే బిడ్డల్ని అడగలిగాను, కానీ ఇప్పుడు వాళ్ళు అది కూడా అడగలేని పరిస్థితికి దిగజారిపోయారు. కారణం ఏంటంటే నాకు తెలుసు వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించే స్టెప్పును కోల్పోయారు. ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు అడుగు, వాళ్ళు దేవునికి సహాయం చేస్తాడు. ఆమేన్. ఎందుకంటే వాళ్ళకి ఆ టేస్ట్ తెలుసు, నేను దైవజనునికి సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు నాకు, వాళ్ళతో దేవుడితో కరెక్ట్ అయిన వాళ్ళు అడిగితే ఏం కాదు, కానీ దేవుని కరెక్ట్ గా వాళ్ళు అడిగినాం అనుకో, నీ బతుకు బస్ స్టాండ్. చూడు, ఈ రోజున దేవుడికి తెలియజేస్తున్న విషయాన్ని గమనించు. ఆ రోజున అబ్రహాము రాజులనే ఓడించాడు. ఫస్ట్ నిన్ను నువ్వు జయించు. లోకాన్ని కాదు మనం జయించాల్సింది. నీతులు చెప్పమంటే 10 మందికి నీతులు చెప్తాం, మనం గోతిలో పడతాం. ఫస్ట్ మనల్ని మనమే జయించాలి బిడ్డ. నువ్వెందుకు వంటినట్లేదు, నీ అప్పుబాధలు ఎందుకు పోవట్లేదు? ఈరోజు నాకు పిల్లల గట్ల నా ఆత్మలో వేదన, దుఃఖం, బాధ. ఏం కరువైంది యాకోబుకు? ఈ రాహేలుకు వచ్చిన గాచారం ఏంటిది? అవసరమా మళ్ళా అది ఇస్తే తీసుకోవడానికి? అంత మోసగాడు అనిపించడానికి అవమానం ఎందుకది? దేవుడు ఇవ్వడా? కానీ ఈ రాహేలుకున్న బాధ ఏంటంటే దొరుకుతుందో దొరకదో, ఉంటుందో ఉండదో, ఎవరు చేస్తారు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు చేయరు. ఫస్ట్ దేవుని మీద ఆధారపడడం స్టార్ట్ చేయను. ఎవరు చేయకపోతే ఆయన చేయకుండా ఉంటాడా? ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు అబ్రహాము రాజులను జయించుచు సొదొమ రాజు అతను ఎదుర్కొనుటకు అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నువ్వు నూలు పువ్వు కూడా నేను తీసుకోను. హల్లెలూయా. బిడ్డ, నీ జీవితం ఎందుకు బాగుపడతలేదు తెలుసా? నువ్వు ఎప్పుడైనా మీ అమ్మకు కానీ మీ అత్తకు కానీ చెప్పినావా, నీ ద్వారా నా సేవ నడుస్తుందనే పేరు నాకు, నీ ద్వారా నా కుటుంబం పోషణ అవుతుందని నాకు రావద్దని ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, నేను పోషించడా? ఖచ్చితంగా చేయగలడు. ఫస్ట్ నువ్వు ఆయన నమ్మినవా అని, ఆ నమ్మకం పరిపూర్ణత దాని మీదనే ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. స్పష్టంగా రాయబడింది. అక్కడ చెప్తూ ఉన్నాడు, అబ్రహాము ఎంత రోషంగా బతికాడో చూడండి. ఉట్టిగానే ఆస్వాదించాడా? అన్నిటిలో ఆస్వాదించాడంటే ఉట్టిగానే ఆస్వాదించాడా? ఏముంది అబ్రహాముకి? రోషం ఉన్నాయి. నువ్వు నాకేదో చేస్తానంటే ఇరికిచ్చే సపరేట్ కూకుని, అది చేసింది లేదు, పెట్టింది లేదు. చూసిన వాళ్ళందరూ అల్లుడే మొత్తం పంపిస్తాండ్రా, ఏంది అదంతా నడిపించేది అడిగితేనే ఉన్నది గుంజుకోపోయిన సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఎంత అవమానం! ఎంత అవమానం కదా. దేవుడు అంటున్నాడు ఈరోజు, నా రోషంగా బతకడం నేర్చుకో. నీకెవరైనా హెల్ప్ చేస్తానంటే నువ్వు హెల్ప్ తీసుకోకు, మోకాలు వంచు. యాకోబు అడిగాడు, దేవా నా హృదయం మొత్తం తల్లడిల్లిపోయిందయ్యా, నీవు
దీవించని రోజునా నా ప్రాణము తల్లడిల్లిపోవును. నా ప్రాణం నీ ప్రాణముతో ఎల్లటికి వెనవేసుకొనేను. ఆ సర్వం కృపా సహితమైనతో నా ప్రాణం నీ ప్రాణముతో ఎల్లటికి నా సర్వం కృపా సహితమైనతో నిన్ను సేవించని తెలుగునా ప్రాణము ప్రార్థన చేద్దాం. జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు. నువ్వు చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు. శత్రువుల చేతి నుండి జయమిచ్చినావు. శత్రువుల చేతి నుండి జయమిచ్చినావు. ఆలస్యము ఎత్తులు ఆలస్యము కాదు, ఆలస్యము ఎత్తులు ఆలస్యము కాదు. నా ప్రాణము నిన్ను సేవించని క్షణమునా ఆ ప్రాణం తల్లడిల్లిపో. చేతులు పైకెత్తి ప్రార్థన చెయ్యి. ప్రభువా, నువ్వు ఆత్మస్వరూపిగా మా మధ్యలోనే ఉన్నావు. ఎందుకు మా తెలివి, మా ఆలోచన తెల్లవారే కల్లా నీవు ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టనని యాకోబు అన్నాడు. తన మనసు విరిగిపోయింది. అటు చూస్తే అన్న మోసగాడని, ఇటు చూస్తే తన బామ్మర్దులు మోసగాడని, ఇటు చూస్తే మామ మోసగాడని, అందరి చేత మోసగాడనిపించుకోవడం, నేను ఎవరో ఇస్తే నేను ఈ స్టెప్పుకి వచ్చిన అనే అవమానాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడా, నువ్వెందుకు తీసుకుంటున్నావు? నువ్వెందుకు వారి ఆశిస్తున్నావు? వారు ఏదైనా చేస్తే నువ్వు వారి తిరిగి చేయగలిగే బాధ్యత నీకుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఆశించకు. వారు ఇచ్చినా నాకు వద్దు అని చెప్పగలగాలి. అదే నీ రోషం అంటే. వాళ్ళు ఇవ్వకుండా నేను ఆశించి అడిగి వారి కొరకు ఎదురు చూడడం కాదు. యాకోబు అలా ఎదురు చూసి ఏశావు చేత తరుము వేయబడ్డాడు. మా వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళి మోసం చేయబడ్డాడు. సహోదరి సహోదరుడ, దేవుడు నీ మనసును, నీ ఆలోచన చూశాడు. నువ్వు దేవుని ఆశ్రయిస్తే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. నీకు దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి సంఘము నాశనం కావడానికి కారకురాలివి నువ్వే, కారకుడివి నువ్వే. నీ కుటుంబం పతనం కావడానికి కారకుడివి నువ్వే. నీ వ్యక్తిగత జీవితం నాశనం కావడానికి నువ్వే. నీ బతుకును మార్చుకో. ప్రభు దగ్గర మొదలుపెట్టు. తెల్లవారు వరకు ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను ఆశీర్వదించవా. ప్రభువా, యోసేపుకు నువ్వు పోతిఫర్ కుటుంబాన్ని పాలించడానికి జ్ఞానం ఇచ్చావు. అయ్యా, దానియేలుకు నువ్వు రాజు మీద అధిపతిగా పాలించడానికి జ్ఞానం ఇచ్చావు.
నేనెందుకు భ్రష్టురాలుగా నా కుటుంబాన్ని నడిపించలేని జ్ఞానం నాకు నువ్వు ఇయ్యవా? యాకోబు పత్రికలో రాయబడింది, ఎవడైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడిగితే అది ఇస్తానని. చెల్లెమ్మా, నీ సొంత ప్లానింగ్ తీసుకో. మీ అమ్మ ఆస్తి, మీ అత్తగారు ఆస్తి మీద ఆలోచనలు పెట్టకు, బంద్ చేయి. ఉన్న చోట్ల ప్రార్థన చేయి. రోజు పిల్లలతో ఆటలాడుకోవడం బంద్ చేయి. తెలివి కలిగి నీ యొక్క భర్త నిన్ను తెలివి ప్లానింగ్ ఇస్తే నువ్వు తీసుకోకు. ఎవరి తెలివిని పక్కన పెట్టు. సాతాను గాడు కుయుక్తిపరుడు. అలాంటి కుయుక్తి చేత లోకాన్ని మోసం చేస్తున్నాడు. అదే తెలివి కుయుక్తి చేత నువ్వు కూడా మోసపోతున్నావు. జాగ్రత్త. నీ తెలివితేటలు పక్కన పెట్టు. ఉజ్జియా తెలివి కలిగిన జకర్యా దినములలో తెలివి ఉపయోగించకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. ఉజ్జియా జీవితం చూసారా? దేవుడు అతన్ని వర్ధిల్లింపచేశాడంట. నువ్వెందుకు ఇంకా దేవుని మీద ఆధారపడకుండా ఈ ప్లానింగ్లన్నీ బంద్ చేయి. రోజు ప్రభుని అడుగు, అయ్యా నా గుండె అలసిపోయిందయ్యా, నా మనసు ఇరిగిపోయింది డాడీ, నా సొంత తలంపుల చేత నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఇక నుంచి ఎలా తెలివి ఉపయోగించనయ్యా, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చింది నేను తీసుకోను, దైవపరంగా ఏమైనా చేస్తే చేయని లేకుంటే లేదు, మానవులను నేను ఆశించనయ్యా, నాతో మాట్లాడు, నేను అన్నిటిని వదిలిపెట్టిస్తున్నాను ఈ రోజున. ప్రార్థన చేయి తమ్ముడా, చెల్లెమ్మ, మౌనంగా ఉండకు. నా తల్లి నీవే, తండ్రి నీవే. ఇక నుంచి అత్తగారి ఆస్తి, తల్లిదండ్రుల ఆస్తిని ఆశించను. బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడుతున్నావు. అప్పుల పాలు కావడానికి కారణం నీ తెలివితేటలే. ఇప్పటికైనా నీ తెలివితేటలు మార్చుకో. ఇప్పటికైనా నీ సబుద్ధిని నిన్ను మనసులోకి వెళ్ళి తీసేసుకో. ప్రభుని అడుగు, ప్రభువా, ఎంతో మంది తెలివి కుయుక్తులతో మోసపోతున్నారు. అపవాది యుక్తి కలిగిన వాడై సర్పము తెలివి కలిగినదై హవ్వను మోసపరిచినట్టుగా, అయ్యో గల్తీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టెను? హవ్వను మోసపరిచినట్టుగా మీ మనసును చెరిపి మీ మనసులో వాడు కూర్చుంటున్నాడు. ఏది ఆశించకు. వట్టి చేతులే నీ దగ్గర ఉన్నాయి. చేతులు పైకెత్తి ఆయనకి సరెండర్ అయిపో. అలసిపోయినాను ప్రభువా, అలసిపోయాను డాడీ. రోజు కన్నీళ్లు గార్చు. రోజు నీ డాడీని అడుగు. నా తల్లిదండ్రులే నాకు సహాయం చేయకున్నారయ్యా, నా అత్త మావలే నాకు సహాయం చేయకున్నారు ప్రభువా అని ప్రార్థన చేయి. నా నన్నవులే నాకు ఉద్ధరించుకున్నారని ప్రార్థన చేయి. ఎలా నిద్రపోతున్నావు? అప్పులు పెరుగుతుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. రోజు వేకువ జాము వరకు దేవుడు నీవు బ్లెస్ చేసే వరకు నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి లేవకు. దేవుడు నిన్ను బ్లెస్ చేసే వరకు నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి లేవకు. ఎవరిది ఏమి ఆశించకు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నేను కుమిలి ఏడ్చి దుఃఖపడి అత్తగారింటికి పోతే ఒకటి, తల్లిగారింటికి పోతే ఒకటి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఒకటి, అన్న వాళ్ళ ఇంటికి పోతే ఒకటి, బామ్మర్ది ఇంటికి వెళ్తే ఒకటి, బంధువుల ఇంటికి వెళ్తే ఒకటి, స్నేహితుల ఇంటికి వెళ్తే ఒకటి. ఎక్కడ వెళ్ళినా నాకు అవమానమే కలుగుతుంది. అప్పులే కనబడుతున్నాయి, ఎండిన ఎడారులు కనబడుతున్నాయి. దేవుడు అంటున్నాడు, రోజు మాటి మాటికి ప్రార్థన చేయి. విధవరాలు రోజు అడిగింది, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నన్ను బ్లెస్ చేయి, దేవా నన్ను ఆశీర్వదించే వరకు నేను వదిలిపెట్టనని యాకోబు మొండు పంత వేశాడు. అక్కడ అన్నతో తరిమి వేయబడ్డాడు, అక్కడ మామ చేత మోసం చేయబడ్డాడు, అక్కడ బామర్దుల చేత మోసగాడిగా కనబడ్డాడు, అక్కడ తన భార్య చేత కూడా మోసగాడిగా మారిపోయాడు. ఏది వద్దని అడుగు. నువ్వెవరిని పరీక్షిస్తే నువ్వు పాస్ కావాలి. నీ దగ్గర ఉన్న భక్తురాలు ఏం ఆశించదా అంటే ఆశించదనే బిట్టు నీకు రావాలి. నీ దగ్గర ఉన్న భక్తుడు, నీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరి దగ్గర ఏం ఆశించడా అంటే ఆశించదనే బిట్టు నీకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఆశ్రయించు, నేను నిన్ను వర్ధిల్లింప చేస్తాను అంటున్నాడు. ఎక్కువగా నీ కుటుంబం 2 విధాలుగా నష్టపోతూ ఉంది. నీ సొంత తెలివి పనిచేసి నీ కుటుంబాన్ని నడిపించాలంటే నీ కొడుకు మాట, నీ భార్య మాట, నీ భర్త మాట, నీ బిడ్డల మాట, ఆ పిల్లలు చెప్పింది నువ్వు వింటావా? మూర్ఖురాలా. దేవుని తెలివి నువ్వు అడుగు. యోసేపు జ్ఞానము, ఆ రోజున పోతిఫర్ పాలించే కుటుంబాన్ని పాలించే జ్ఞానము, రాష్ట్రాన్ని పాలించే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు యోసేపుకు. నీ కుటుంబాన్ని పాలించే జ్ఞానం నీకు ఇవ్వడా? సంఘాన్ని ఎలా మెయింటైన్ చేసి నడిపారో దేవుడికి ఇవ్వడా? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, పట్టుతో ప్రార్థన చేయి. రిలేషన్షిప్ వదిలిపెట్టు. నువ్వు దొంగదానిగా నువ్వు ఉండకు. నువ్వు దేవుని చేత బ్లెస్ చేయబడతావు.
దేవుడు నీ చేతులు పట్టుకొని చెప్తున్నాడు, నేను నీ బ్లెస్ చేసేయాలంటే నీవు నన్ను తండ్రిగా అడగాలి, నీవు డాడీగా నన్ను అడగాలి, నా తండ్రిగా నన్ను అడగాలి. నా తల్లి ఆస్తి నాకొద్దు, తండ్రి ఆస్తి వద్దు, నా స్నేహితులు వద్దు, నా కుటుంబీకులు, నా యొక్క అన్నదమ్ములు ఎవరు నాకు నూనె పోగు కూడా నాకు ఇవ్వకూడదని ప్రార్థన చేయి. నీవే నన్ను బ్లెస్ చేస్తావు. ఓ మైటీ ఫైర్ ద హోలీ గోస్ట్. దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు చేసే వ్యాపారమైనా, నువ్వు చేసే కష్టాన్నైనా దేవుడు నిన్ను వర్ధింప చేయబోతున్నాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తావా లేదా? ఈ రోజుకు లాస్ట్ అని ఫైనల్ చేసుకో. నీ తెలివి ఉపయోగించకు. ప్రభు అమ్మదొద్దు, మా నాన్నదొద్దు, అక్క ఎవరిదొద్దు. ప్రభు నీవు ఏమైనా చేయగలవు, కానీ నా భర్త తెలివి నాకొద్దు, నా భార్య తెలివి నాకొద్దు, నా సొంత సబుద్ధి నన్ను నాశనం చేస్తుందయ్యా. దేవుడు అంటున్నాడు, రాబోయే దినాల్లో సంఘాన్ని నడిపించి జ్ఞానము తెలివి దేవుడు ఇవ్వబోతున్నాడు. రాబోయే దినాల్లో నీ కుటుంబాన్ని పాలించేటువంటిగా దేవుడు పరిపాలకుడికి ఊరు గ్రామాన్ని నడిపించగల ఆత్మశక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యాన్ని ఇక్కడే మర్చిపోకు. నెవరు వేయి రోజు ప్రార్థన చేయి. దేవా నన్ను బ్లెస్ చేసే వరకు నీ సన్నిధిలోకి లేవరని ప్రార్థన చేయి. ఈ ప్రపంచాన్ని పాలించేది నువ్వే. ఓ హల్లెలూయా. ప్రకృతి రథ చక్రమును కనుసైగతో నడుపు యేసయ్యా, యేసయ్యా. ప్రకృతి రథ చక్రమును కనుసైగతో నడుపు యేసయ్యా, యేసయ్యా. కాల గమన గమనవే అంతరిక్షములో అంతఃపురమును కూడా ఆయన కనుసైగ చేయని ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ఆయన తండ్రి అని ఆయన నువ్వు ప్రేమిస్తావో, తండ్రి నన్ను ఇంతవరకు నువ్వు ఇన్ని దినములు నడిపించావు, నేను ఎందుకు నా స్వతల్లిని ఉపయోగించి నా జీవితాన్ని నాశనం చేసుకుంటానయ్యా. దయచేసి నీ హస్తం నా మీద నువ్వు నన్ను దీవించే వరకు నేను లేవలేవా. అందరూ నన్ను మోసగాలుగానే చూస్తున్నారు. కుటుంబీకులు, బయటి వారు ఎవరు చూసినా మోసగానే చూస్తున్నారయ్యా. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. దేవుడు అన్నాడు, నీ సొగతలు పనిచేయి, ప్రార్థన చెయ్యి. దేవుడు తన జ్ఞానము ఓ హల్లెలూయా ఇవ్వమని అడుగు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ తెలివి కలిగిన జకర్య దినములు జకర్య తెలివి వాడుకున్నట్టుగా ఉజ్జియా వాడుకోలేదు. నిన్ను ఆశ్రయించాడు, నువ్వు వర్ధిల్లింప చేశావు. ఇక్కడి నుంచి మా సొంత తలంపులు స్వాలోచన తీసుకుంటాం. యోసేపుకు దానియేలుకి ఇచ్చిన జ్ఞానం మాకు ఇవ్వండి. మరి ముఖ్యంగా కనుసైగ చేత నడిపే నీ యొక్క చూపులు, నీ కనుసైగల చేత నడిపించగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించి, ఈ వాక్యము, పాటలు, ప్రార్థన ద్వారా ఈ కుటుంబాన్ని, సంఘాన్ని మమ్మల్ని అందరూ నడిపించి మా ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక.
ఆమె అందరికి ప్రభు పేరిట వందనాలు, అందరికి ప్రేమిస్తున్నాడు. అందరూ వందనాలు చెప్పుకోండి.